హలో, హాయ్ అండి అందరికీ. ఈరోజు అనుకోకుండా లైవ్ రావాల్సి వచ్చింది. యాక్చువల్గా ఇది స్కెడ్యూల్లో లేదు ఈవినింగ్ వరకు. ఎందుకు లైవ్కి వచ్చాను అన్నది కూడా మీకు తెలుసు. లెట్ ఎవ్రీబడి జాయిన్ ద కాల్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ 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 ఆల్. అదే చెప్తున్నా అందరికీ. యాక్చువల్గా ఇప్పుడు ఈవినింగ్ వరకు నాకు లైవ్కి వస్తానని నేను అనుకోలేదు. బట్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ పెట్టారు కదా, అది ఇది అని చెప్పి చాలామంది పింగ్ చేసి చాలామంది క్వశ్చన్ చేసేసరికి సరే లైవ్ పెడదామని చెప్పేసి డిసైడ్ అయ్యా. తను కూడా జాయిన్ అవుతారు. ఇప్పుడు పేరెంట్ లిటిల్ కృష్ణ ఫాదర్ జాయిన్ అవుతారు, అండ్ మన విజయవాడ మామ ఆ పేజ్ అడ్మిన్ కూడా జాయిన్ అవుతారు, ఎవరైతే ఆ వీడియో చేశారో తను కూడా. సో క్వశ్చన్స్ చూస్తున్నా, మీరు అడుగుతున్నారు అన్న మీరు ఎన్నైనా చెయ్యండి, రిషి కుమార్కి మాత్రం అమౌంట్ చేయాల్సిందే. మా ఇంటెన్షన్ కూడా అదే తల్లి, అదే. ఓకేనా, స్టార్టింగ్ నుంచి మేము కూడా అదే స్టాండ్ మీద ఉన్నాం. చూద్దాం. వాట్ అబౌట్ నవీన్ రామ్ సింగ్? వై ఆర్ యూ నాట్ పోస్టింగ్ అప్డేట్స్ ఆన్ హిమ్? డిడ్ హీ పెయిడ్ యూ? యా, హీ పెయిడ్ అస్. వీ విల్ షో యూ హౌ మచ్ హీ పెయిడ్ అస్. అది కూడా మేము చూపిస్తాం. ఇంకా ఏమన్నారు? ఓకే, లెట్ మీ జస్ట్ పేరెంట్ ఇన్వాల్వ్ చేస్తా. ఐ మీన్ దిల్ జాయిన్ ద కాల్. ఎంతకాలం తిరుగుతారు బ్రదర్? స్కామ్ చేసిన వాళ్ళంతా బయట బాగానే తిరుగుతున్నారు. ఎంతకాలం తిరుగుతారు? తిరగనియండి. ఆ స్వాచ్ కనీసం వాళ్ళకి ఇవ్వాలి కదా మనం. We got Little Krishna's father. He is joining us in the live. ఆయన జాయిన్ అవుతున్నారు ఇప్పుడు. అండి వెంకటేష్ గారు, హాయ్ హాయ్. సో లేచా ఉన్నాడు. వెరీ గుడ్. ఓకే, హాయ్ కృష్ణ. చాలా రోజుల తర్వాత చూసా మళ్ళీ. ఈ మధ్య కొంచెం నేను బిజీ అయిపోయి చూడలా. వెళ్ళారు కదా రీసెంట్ గా హాస్పిటల్ వెళ్ళారు కదా మళ్ళీ? అంటే వీజింగ్ చిన్నది వచ్చిందని వెళ్ళాము. ఆ తర్వాత ఫాలో అప్ డాక్టర్తో ఆన్లైన్ లోనే చేసాము. చిన్న వీజింగ్ రావడం వల్ల నెబులైజేషన్ అది స్టార్ట్ చేయమన్నారు. ఓకే అది యూజ్ చేసిన ఒక 4 days తర్వాత చూపించమన్నారు ఒకసారి ఎలాగా రెస్పిరేషన్ అవుతుంది అని. ఓకే అది కొంచెం బెటర్ అయింది, పర్వాలేదు, కంటిన్యూ చేయండి అన్నారు. ఓకే. బైపాప్ అయితే ఎక్కువ యూజ్ చేయమని చెప్పారనమాట, ఎంతసేపు వీలైతే అంత యూజ్ చేయండి అని. ఎవరైతే వాళ్ళు జాయిన్ అవ్వమని చెప్తున్నా లైవ్ లో. సో సో వీడియో చూసారు కదా, వాళ్ళు పెట్టిన వీడియో చూసారు కదా. అంటే నేను మీతో బిఫోర్ కాల్లో మాట్లాడాను, బట్ నేను ఒకటే చెప్పాను మీకు కూడా, అది మీకు తెలుసు ఏంటి అన్నది. ఉన్నది ఉన్నట్టే చెప్పండి. మీరు వాళ్ళతో ఏమాడారో నాకు తెలియదు, పూర్తిగా తెలియదు. కొన్ని మీరు చెప్పింది విన్నాను, బట్ మీరు ఏం జరిగిందో అదే చెప్పండి అక్కడ కూడా. అలాగే. ఏం మనం దాయడానికి ఏం లేదు, ఏమీ లేదు. సో లెట్ హిమ్ కమ్. తనకేవో క్వశ్చన్స్ ఉన్నాయి అడగాలి అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాడు కదా, సో లెట్ హిమ్ క్వశ్చన్ అస్. ఓకే సార్. యా. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటి అని మనం మాట్లాడొచ్చు. సో ఇప్పుడు ప్రెసెంట్ హాస్పిటల్ సంబంధించి మనకి డీటెయిల్స్ వచ్చినాయి కదా. హాస్పిటల్ ఎస్టిమేట్ ఇచ్చారు. అంటే ఈ జీన్ థెరపీ కాకుండా ఇంకేమి ఖర్చులు అవ్వచ్చు, మనకి ఉండడానికి, అడ్మిషన్ కి, ఐసీయూ చార్జెస్, జీన్ థెరపీ చేసినందుకు అలాంటిది ఒక ఎస్టిమేట్ ఇచ్చారనమాట. ఆల్మోస్ట్ ఒక 14 or 15 lakhs దగ్గర ఉంది అది. అది జస్ట్ ఎస్టిమేట్, అంటే ఒక్క నిమిషం అండి, ఒక్క ఎంత. నిమిషం. నేను వచ్చారు ఓకే. మన విజయవాడ మామ అడ్మిన్ కూడా వచ్చారు. జాయిన్. హాయ్ బ్రదర్. హాయ్ అన్న, హాయ్ హాయ్ మీరు హాయ్. ఎలా ఉన్నారు?
గుడ్ 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 టు సీ యూ తమ్ముడు ఆన్ లైవ్. ఫస్ట్ టైం లైవ్ లోకి వచ్చాం, ఫోన్ లో మాట్లాడడమే. యా లాస్ట్ టైం అనుకున్నాము బట్ అప్పుడు పాసిబుల్ అవ్వలేదు. యా యా ఉమ్, యా. సో తమ్ముడు, ఫస్ట్ థింగ్ వీడియో చూసాను. ఓకే, మీ వీడియో చాలా మంది నాకు ఫార్వర్డ్ చేయడం, మీరు కూడా వాట్సాప్ లో ఫార్వర్డ్ చేయడం అండ్ చూడడం చూసాను. చూసిన తర్వాత ఫస్ట్ దాని మీద మనం ఎంత రియాక్ట్ అయినా యూజ్లెస్ అని చెప్పి ఫస్ట్ నేను పింగ్ చేశాను నీకు. ఓకే తమ్ముడు, లెట్స్ గో లైవ్. ఇది క్లారిటీ తీసుకుందాం బయట అందరి దగ్గర. మీకు కూడా క్లారిటీ వస్తుంది, మాకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఉమ్, బిఫోర్ గోయింగ్ ఫర్ ద డిస్కషన్ అంటే మనం మాట్లాడాం ఫస్ట్ కాల్లో. ఓకేనా, అడిగావు కూడా నాకు తమ్ముడు, ఏంటి రిషికి ఎలాగైనా న్యాయం చేయాలి, తనకి టైం లేదు అని చెప్పి నాకు చెప్పావు. నేనేం చెప్పా, సరే తమ్ముడు ఖచ్చితంగా చేద్దాం, ఏదైతే అమౌంట్ మిగిలిందో అది ఖచ్చితంగా రిషికి వెళ్ళే విధంగా చేద్దాం. నేను కూడా పేరెంట్ తో మాట్లాడా, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారని చెప్పాను నీకు. అవును. అండ్ యూ ఆల్సో స్పోక్ టు ద పేరెంట్స్ తో కూడా మాట్లాడావు. మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా పేరెంట్ కూడా చెప్పారు మేము చేయాల్సింది మేము చేస్తాం అని చెప్పి. ఆ తర్వాత డిస్కషన్ మళ్ళీ మనకు అయ్యింది. నువ్వు చెప్పింది కరెక్టే, ఏంటంటే ఇలాగ పోలీసు కలెక్టర్ ఇవ్వాలి అది ఇదని. ఎందుకంటే మా సైడ్ నుంచి మేము ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారు పబ్లిక్ లో. నీ ఎవరిని మీట్ అవుతున్నాం, ఎవరిని కలుస్తున్నాం, ఏంటి ఏమవుతుంది, అసలు లీగల్ గా ఏమవుతుంది ఏంటి అన్నది ఇప్పటి వరకు లీగల్ గా మేము అఫీషియల్ గా మేము స్టేట్మెంట్ ఇవ్వకపోయినా లీగల్ గా చాలా జరుగుతుంది బయట. ఓకేనా, సో నేను ఫస్ట్ క్వశ్చన్ వెంకటేష్ గారికి అడుగుదాం అనుకున్నా. వెంకటేష్ గారు, మీకు లీగల్ గా స్టార్ట్ అయిన తర్వాత మీకు డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చిందా? అవును సార్. ఏమని చెప్పారు వాళ్ళు? వాళ్ళు మీ దగ్గర ఎంత వచ్చింది అవన్నీ లెక్కలు చెప్పాలి అని అన్నారు. నేను ఓపెన్ గానే ఉన్నాను, స్టార్టింగ్ నుంచి లైవ్స్ లో కూడా అలానే చెప్తున్నాను, అది మొత్తం షేర్ చేస్తా అని చెప్పాను. ఓకే, మీకు ఎక్కడ స్టేషన్ నుంచి ఫోన్ చేశారండి? 2 టౌన్ విజయనగరం. ఓకే, అన్న ఒక్క నిమిషం, సారీ ఫర్ ఇంటరప్షన్ బ్రో. వాయిస్ ఆఫ్ విజయనగరం కొంచెం ఆ కామెంట్ వెంకీ గురించి పెట్టేటప్పుడు ప్రాపర్ గా ఆలోచించి పెట్టండి, మర్యాదగా చెప్తున్నా. ఇన్వాల్వ్ అయ్యాడు అని అంటున్నారు, ఒకసారి చూడండి మీరేం పెట్టారు అన్న వాసు అన్న. ఓకే, ఫస్ట్ మీ ఇద్దరికి ఒక విషయం చెప్తాను నేను. నేను ఒకటి చెప్పేదేనండి, ఈ కాన్వర్సేషన్ లో వెంకీ గురించి కానీ ఎవరి గురించి రాకూడదు. ఎందుకంటే మనం మాట్లాడదాం అనుకున్నది ఈ సిచ్యువేషన్ గురించి, రిషి గురించి. ఓకే డన్. లోకేష్, నువ్వు చూస్తున్నావు అనుకుంటున్నా, సో ఏ కమెంట్ పెట్టదు. నేను కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాకు, ఆ క్వశ్చన్స్ అయినంత వరకు డైవర్ట్ అవ్వద్దు. సో ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, డెఫినెట్లీ అడగండి. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఈవెన్ మీకు ఉన్నాయి, పేరెంట్ కు ఉన్నాయి. సో నేను డైరెక్ట్ గా అడుగుతాను. సో దానికి ఆన్సర్ ఇచ్చేంత వరకు ఎవరు కూడా లైవ్ లో నుండి వెళ్ళిపోకూడదు. ఈవెన్ నేను ఆ అలవాటు కూడా మాకు లేదు. ఓకేనా, అదే అందుకని అది చెప్తున్నాను. సో వన్ థింగ్, ఒకటి ఫస్ట్ థింగ్ మీ ఇద్దరికి చెప్పేదంటే ఫస్ట్ కమెంట్స్ చూడడం మానేయండి, ఎందుకంటే మన లైవ్ డైవర్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఓకేనా, సో నేను ఓపెన్ గా సారీ జగదీష్, సంతోష్ ఓపెన్ టు యూ, ఆస్క్ ద క్వశ్చన్స్. నీ సైడ్ నుంచి ఏం క్వశ్చన్స్ ఉన్నాయో యూ కెన్ ఆస్క్ ఎవ్రీథింగ్. డెఫినెట్లీ అన్న, నేను మాట్లాడదామని నేను నీకు నిన్న కూడా అంటే ఈ వీడియోకి రెస్పాండ్ అవ్వకముందు నేను మీకు మెసేజ్ కూడా పెట్టాను లైవ్ కి వెళ్దాము అని చెప్పేసి. ఓకే, యాక్చువల్ గా అన్న మీ పేరెంట్ మీకు ఇది ఇప్పుడు మీరు నాతో కాల్ మాట్లాడారు కదా, యాజ్ ఇట్ ఈస్ అన్నగా చెప్పారా? చెప్పాను మొత్తం అన్న గురించి మాట్లాడింది కూడా చెప్పాను, అతనికి తెలుసు. యాక్చువల్ గా నా సపోర్ట్ అడిగారు పేరెంట్, చెప్పారా? సపోర్ట్ దేని గురించి అడిగానంటే, ఇలాగా అందరినీ కలిపి ఒక దగ్గర పెట్టి మాట్లాడడానికి వీలయ్యేలాగా ఎవరైనా పెద్ద మనిషి దొరుకుతారా అని చెప్పేసి అడిగాను. కాదు యాక్చువల్ గా ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీరు ప్రాపర్ గా చెప్పండి. ఎందుకంటే ఆ రోజు మీరు సపోర్ట్ అడిగారు, డెఫినెట్లీ ఈ రోజు నేను సపోర్ట్ చేస్తాను. నేనే కాదు, నా తరఫున ఉన్న ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. ప్రాపర్ గా మన కాల్ రికార్డింగ్ మొత్తం నా దగ్గర ఉంది. మీరు ఏదైతే మాట్లాడారో ప్రతిదీ ఈ రోజు ఇప్పుడు లైవ్ లో చెప్పండి క్లియర్ గా. ఆ రోజు నాతో మాట్లాడారు, చాలా సేపు మాట్లాడారు. ఎంతసేపు మాట్లాడారు రఫ్ గా? 4 hours దగ్గరలో మాట్లాడాము. మీరు పర్టికులర్ గా దేని గురించి మాట్లాడుతున్నారు అడిగితే నేను ఖచ్చితంగా చెప్తాను. అదే వాసు అన్న గురించి డిస్కషన్ వచ్చింది. ఓకే, పేమెంట్ గురించి కూడా డిస్కషన్ వచ్చింది. పేమెంట్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఏ పేమెంట్ గురించి అండి? రిషి పేమెంట్, రిషికి పేమెంట్ గురించి. ఓకే, దాని గురించి అప్పుడు డిస్కషన్ వచ్చింది. ఓకే, ఆ డిస్కషన్ వచ్చినప్పుడు మీరేం చెప్పారు ఫస్ట్? దేని గురించి అంటే రిషికి పేమెంట్ ఇస్తాము అనేనా? ఓకే, సో నేను ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నాను మళ్ళీ అదే క్లియర్ గా చెప్తున్నాను. మీరు నేను ప్రామిస్ ఇచ్చాను అలా మాట్లాడితే మరి నేనేం చేయలేను. నేను ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నాను అదే చెప్తాను. ఓకే, సో రిషికి పేమెంట్
అన్న ఇదిగో ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఇప్పుడు మాట్లాడేది అండ్ ప్రీవియస్ కాల్ మాట్లాడింది రెండు రెండు నా దగ్గర ఉంటాయి. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు అక్కడ వేరియేషన్ ఏది అనేది మీకే తెలియాలి. మీరు ఏది వేరియేషన్ మాట్లాడుతున్నారో ఉన్నదే మాట్లాడుతున్నారు అని. ఓకే. మీరు ఉన్నది ఉన్నట్టే చెప్పండి, నో ప్రాబ్లం. ఇదిగోండి ఇప్పుడు ఈ ఫైనల్ ఇప్పుడు అంటే నేను ఇప్పటి వరకు మీతో లైవ్ కి రాలేదు, ఇప్పటివరకు కాల్ అయింది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు బాగా బిజియెస్ట్ టైంలో ఉండి కూడా మేము లైవ్ కి వచ్చాం. ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నది ఉన్నట్టు క్లియర్ గా మాట్లాడారు అనుకోండి, ఆడియన్స్ కూడా క్లారిటీ వచ్చింది. ఎందుకంటే రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంది, ఆ అమౌంట్ ఏం చేస్తారు అని చెప్పేసి నేను ఎన్ని రోజులు అవుతుంది మిమ్మల్ని అడిగా ఆ క్వశ్చన్? ఆగస్ట్ 4 మాట్లాడాం మనం. ఎగ్జాక్ట్ డేట్ గుర్తుంది, ఆగస్ట్ 4 అని చెక్ చేశాను ఇప్పుడు మళ్ళీ. ఆగస్ట్ 4 మాట్లాడాం. ఈ రోజు డేట్ ఆగస్ట్ 20. 2 వీక్స్ దాటి 2 days అయింది. స్టిల్ ఈ రోజు వరకు దాని గురించి ఎటువంటి క్లారిఫికేషన్ లేదు. మీరు ఆ రోజు క్లారిఫికేషన్ ఇస్తా అన్నారు. క్లారిఫికేషన్ ఇస్తానంటే నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. సో అమౌంట్ అనేది రిషికి ఇద్దామన్నా నాకు ఓకే, నేను ఎవరు అడిగినా రిషికి ఇవ్వడానికి ట్రై చేస్తామని చెప్తాను. అది నా చెయ్యి దాటిపోతే నేనేం చేయలేను, అదే చెప్పాను. నేను స్టార్టింగ్ నుంచి అదే చెప్పాను. అంటే నాకు ఇందాక ఒక కామెంట్ వచ్చింది, యాక్చువల్ గా ముగ్గురు పిల్లలకి ఇద్దామని చెప్పేసి పేరెంట్ డిసిషన్ అని చెప్పేసి పెట్టాడు. ఎవరంటే విజయనగరం యూత్ అది నాతో అది నాతో ఏం డిస్కస్ చేయలేదు. మన ముగ్గురు ఉన్నాం కాబట్టి లెట్స్ టాక్ బిట్వీన్ us. మన టాక్ ఓన్లీ ముగ్గురికి ఇద్దాం అనుకున్నారు. అది పేరెంట్ డిసిషన్, అసలు పేరెంట్ కి సంబంధం లేదు దాంట్లో. ఎందుకంటే అయితే ఇంకా ఏం లేదు, ఎందుకంటే ఏం లేదు కాదు అన్న ఒక నిమిషం. పేరెంట్ మెయిన్ అన్న, నేను చెప్తా ఒకసారి విను. లెట్ మీ టాక్ అన్న ఒక్కసారి. ఎందుకంటే ఇక్కడ పేరెంట్ మెయిన్. పేరెంట్ చేతిలో ఏది లేదనడానికి ఏం లేదు. ఎందుకనంటే ఏది చేసినా సరే పేరెంట్స్ చేస్తేనే వ్యాలిడ్, అది అందరికి తెలిసింది. నేను ఏం డెసిషన్ తీసుకున్నా జనాలు పేరెంట్ చేతిలో లేదు. ఒక్క నిమిషం, పేరెంట్ చేతిలో లేదు తమ్ముడు, ఒకసారి విను తమ్ముడు. పేరెంట్ చేతిలో లేదు, ఓకే. ఎందుకంటే ఆ అమౌంట్ ఇప్పుడు ప్రెసెంట్ లీగల్ గా వెళ్తుంది కాబట్టి వాళ్ళ డెసిషన్ తీసుకున్న తర్వాతే మేము బయటికి చెప్పాలి తప్ప కానీ మా అంతటా నేను చెప్పడానికి లేదు, ఆయన అంతటా ఆయన చెప్పడానికి లేదు. అండ్ స్టిల్ నేను కూడా స్టేషన్ లో కూర్చున్నప్పుడు క్లారిటీగా ఒకటే మాట అన్నా, సార్ మీరు ఏ డెసిషన్ తీసుకున్నా ఓకేనా, అక్కడ ఒక బాబు మేము ఆల్రెడీ ఒకరికి చెప్పాం మా సైడ్ నుంచి అంత హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి మిగిలిన అమౌంట్ మీరు అది మైండ్ లో పెట్టుకోండి, ఏది అమౌంట్ మీరు కలెక్ట్ చేస్తున్నా వాళ్ళకి మీ చేతుల ద్వారా ఇవ్వాలి అన్న మాట కూడా మేము చెప్పాం వాళ్ళకి. ఓకే, ఇంతవరకు నేను మీకు చెప్పలేదు, వెంకటేష్ గారికి చెప్పలేదు. లైవ్ లో నేను అక్కడ కూర్చున్నాం కాబట్టి మేము విషయం కూడా చెప్పాం. వాళ్ళు ఏమన్నారు, మా సైడ్ నుంచి మేము మాక్సిమం టచ్ చేయం అమౌంట్, ఓకేనా. మీరు ఎవరికి ఇద్దాం అనుకుంటే మీ ఇష్టం. ఒకవేళ మేము లేదు ఇందులో కూడా ఏమైనా అవకతవకలు జరిగాయి అని మేము కలెక్ట్ చేసుకుంటే మీ సజెషన్ ఖచ్చితంగా తీసుకుంటాం అని చెప్పారు వాళ్ళు. ఓకే, సో ఇది క్లారిటీ లేదు కాబట్టి లీగల్ గా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆయన ఎలా కమిట్మెంట్ ఇవ్వగలుగుతారు? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో నేను ఎలా కమిట్మెంట్ ఇవ్వగలుగుతా మీకు? ఫస్ట్ లో ఇచ్చారన్న, మీరే ఇచ్చారు. ఫస్ట్ లో ఇచ్చారు, ఎందుకంటే అప్పుడు కేసు పెట్టలేదు కదా. అవును, అంటే యాక్చువల్ గా ఒక థింగ్ అన్న, ఇప్పుడు నార్మల్ గా కేసు పెడితే ఈ ఎక్సెస్ అమౌంట్ కాకుండా ఇప్పుడు ఆల్రెడీ ఇంపాక్ట్ గురువులో ఉన్న అమౌంట్ కూడా ప్రతిది కూడా లీగల్ గానే ప్రూవ్ అవ్వాలి. ఓన్లీ ఎక్సెస్ అమౌంట్ మీద ఎందుకు పడుతుంది? ఈ అమౌంట్ మీద కూడా లీగల్ ఉండాలి కదా యాక్షన్. లీగల్ యాక్షన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ అమౌంట్ కూడా బయటకు ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా. ఏదైనా రెండు అమౌంట్ ఇంపాక్ట్ గురు అమౌంట్ కానీ ఎక్సెస్ అమౌంట్ కానీ రెండు కూడా లీగల్ లో ప్రొసీడ్ అవుతున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ రూపీ కూడా అలా హోల్డ్ లో ఉండాలి కదా. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ రూపీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి రూపాయి కూడా వాళ్ళ దగ్గర ఎంత ఉందో కలెక్షన్ మొత్తం అంతా ప్రూఫ్స్ అడిగారు వాళ్ళని సబ్మిట్ చేయమని చెప్పి. అండ్ వీళ్ళు కూడా సబ్మిట్ చేశారు. అక్కడ వాళ్ళ వెరిఫికేషన్ వాళ్ళు అవుతుంది, దాని గురించి నేను మాట్లాడదలుచుకుంటే. ఎందుకంటే వాళ్ళు వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు మనం లైవ్ లో మాట్లాడడం కరెక్ట్ కదా. అందుకే నేను లాస్ట్ 5 days 6 days నుంచి పెద్దగా లైవ్ పెట్టట్లేదు. అండ్ లైవ్ లో కూడా నేను ఈ విషయాలు మాట్లాడట్లా, ఇఫ్ యూ మీరు చూసుంటే ఓకేనా. సో అది మాకు ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్ గా వచ్చాయి. అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మేము లైవ్ లో ఈ విషయాలు చెప్పకూడదని. ఓకే, ఫస్ట్ యాక్చువల్ గా మీరు నన్ను సపోర్ట్ అడిగారు, ఏ విషయంలో సపోర్ట్ అడిగారు మీకు ఐడియా ఉందా? గుర్తులేదు, గుర్తు చేయండి కదా. గుర్తు లేకుండా ఎలా ఉంటది అన్న మాట్లాడింది? మీరే అన్నారు 15 రోజులు అయిపోయిందని. ఇదిగోండి వాసు అన్న, ఇప్పుడు నేను యాక్చువల్ గా మాకు కాల్ జరిగింది 3 గంటల 40 నిమిషాలు కాల్ జరిగింది. మీరు అంటే ఇది వాసు అన్న మిమ్మల్ని అడుగుతున్నాను నేను. వీళ్ళు నవీన్ గురించి కూడా చిన్న నేను నార్మల్ గా అందరి గురించి మాట్లాడా, మీ గురించి మాట్లాడా, పేరెంట్ గురించి మాట్లాడా, నవీన్ గురించి మాట్లాడా, ప్రతి ఒక్కరి గురించి కాల్ అయింది. సో ఎవరిని ఫేవర్ కాదు ఇక్కడ. నవీన్ అయితే ఫేవర్ కాదు, నేను ఫేవర్ కాదు, అతను మీకు ఫేవర్ కాదు, ఎవరికి ఫేవర్ కాదు. నేను రిషి గురించి మాత్రమే అడుగుతున్నా. ఈ మూమెంట్ లో పేరెంట్ నన్ను సపోర్ట్ అడిగారు. ఏ విషయంలో సపోర్ట్ అడిగారు అని అంటే, మీరు మీ దగ్గర ఈ అమౌంట్ వచ్చిందని చెప్పేసి పేరెంట్ మీ హ్యాండ్ ఓవర్ లో ఉన్నాడు. ఇప్పుడు
పేరెంట్ చెప్పే పాజిటివ్ మీరు బయటకు తీసుకురావట్లా, ఓన్లీ నెగిటివ్ మాత్రం మీకు కావాల్సిన కంటెంట్ మాత్రం బయటకు తీసుకొస్తున్నారు అని చెప్పి నీ ఉద్దేశంలో పాజిటివ్ ఏంటి తమ్ముడు? పాజిటివ్ కాదు. నీ ఉద్దేశంలో పాజిటివ్ ఏంటి? ఒక్క నేను చెప్పేది నన్ను ఒకసారి. ఉమ్. ఇప్పుడు పేరెంట్ నాతో అన్నమాట, మేము వాసు అన్నకి ప్రతిదీ ఇంటిమేట్ చేసాం, అందులో వాళ్ళకి కావాల్సినది మాత్రమే జనాల్లోకి తీసుకెళ్లారు అని చెప్పేసి పేరెంట్ అన్నాడు. అడగండి ఒకసారి. అన్నారండి. అంటే నేను దేని గురించి చెప్పాను? ఈ మనీ గురించి క్లారిటీ చెప్పలేదు. అది కాకుండా నవీన్ గురించి డిస్కషన్ జరుగుతుంది, ఆ స్కామ్ అవుతుంది, దాని గురించి డిస్కషన్ చేస్తున్నారు అని చెప్పాను. అవును. ఒక్క నిమిషం రికార్డింగ్ విన్నా. నేను చెప్తా. ఒక్క నిమిషం, ఆ రికార్డింగ్ ఏ రికార్డింగ్ విన్నారు? మొత్తం 4 hours రికార్డింగ్ ఏదైతే ఉందో. ఇప్పుడు రికార్డింగ్ లేదన్నారు కదా, రికార్డ్ చేయలేదన్నారు కదా పేరెంట్. నువ్వు కూడా చేయలేదని చెప్పావు కదా. నేను చేయలేదు. నేను చెప్పలేదు, మీకు కూడా చెప్పాను, నేను రికార్డ్ చేస్తున్నానని మీకు చెప్పే నేను చేశాను. మీరు రికార్డ్ చేయలేదు మీకు టైమ్స్ అన్నారు. నేను మీరే రికార్డ్ చేసుకోండి అంటే నేను రికార్డ్ చేస్తున్నాను ఓకేనా అని అడిగాను. నేను మీరు మాట్లాడి మర్చిపోతే నేనేం చేసేది? నేను మర్చిపోలే, మీరు మర్చిపోయారు. ఇప్పుడు మర్చిపోయారు కాబట్టి గుర్తు చేయండి అంటున్నారు. సరే ఒక్క నిమిషం. రికార్డింగ్ విన్నా, మీరు రికార్డింగ్ చేశారు చేయలేదు, ఆయన అయితే రికార్డింగ్ చేస్తారని చెప్పి చేశారు అన్న రికార్డింగ్ విన్నా. ఇంకో విషయం ఇంకో విషయం ఏంటంటే తమ్ముడు, రికార్డింగ్ విషయం పక్కన పెడితే అది రికార్డింగ్ చేశారా చేయలేదా అనేసి ఆయన చెప్పిన ఉద్దేశం ఒకటి చెప్పారు నీకు, నేను విన్నా. అది ఏంటి? వాసు గారికి నేను ఒక విషయం చెప్పాను, ఆ చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వర్షన్ లో వాళ్ళు మొత్తం బయట పెడుతున్నారు, కానీ అమౌంట్ విషయం క్లారిటీ ఇవ్వట్లేదు నేను చెప్పింది అని చెప్పి ఆయన చెప్పారు నీకు లైవ్ లో, కాల్ లో. ఓకేనా? సో చెప్పు. అది నేను జ్ఞాపకం తెచ్చుకుంటాను రికార్డింగ్ విన్నది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా ఇలా అయ్యింది. ఇలా అయినప్పుడు ఫస్ట్ నవీన్ వాళ్ళది ఇలా అయ్యింది, దాని తర్వాత వాసు అన్న మీకు మిడిల్ లో ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత వాసు అన్న చేసి ఇలా వెళ్ళే ప్రాసెస్ లో ఆ నవీన్ గురించి మేము చెప్పాం ప్రతిదీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది వాసుదేవ్ గారికి మేము ప్రతి ఒక్క అప్డేట్ ఇచ్చాము. ఆ అప్డేట్ లో కూడా అంటే నవీన్ అంటే బాబు కోసం చాలా హెల్ప్ చేశాడు, నవీన్ వచ్చాడు అని చెప్పేసి మాట్లాడారు పేరెంట్. అవి మాత్రం జనాల్లోకి తీసుకెళ్ళకూడదు అని చెప్పేసి మీరు ఎందుకు అన్నారు? జనాల్లోకి తీసుకెళ్తే నవీన్ గాల్లోకి ఎగురుతాడు, నవీన్ కు పాజిటివ్ అవుతుంది అని చెప్పేసి మీరు అన్నారంట. పేరెంట్ అన్నాడు. ఆడియో ఉంది కదా మీ దగ్గర, ఆడియో వినండి ఒకసారి, నో ప్రాబ్లం. నేను ఇంకోటి కూడా చెప్తాను. సో ఇప్పుడు నేను ఏం పాజిటివ్ చెప్పినా నవీన్ తనకి అగేన్స్ట్ గా మార్చుకొని మాట్లాడుతున్నాడు. జస్ట్ ఒక చిన్న క్లిప్ లో వాసుదేవరావు గారు మా వైఫ్ గురించి ఒక చిన్న క్వశ్చన్ అడిగితే అవును ఆవిడ ఏం మాట్లాడలేదంటే ఆ మొక్క తీసుకొని అతను పాజిటివ్ గా మార్చుకున్నాడు. సో నేను ముందు మీకు కూడా చెప్పాను, ఎవరితో ఏం ఫోన్ మాట్లాడాలన్నా ఎవరేం రికార్డ్ చేస్తున్నారు అని చెప్పి భయపడి ఏమీ కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు అని కూడా చెప్పాను మీకు. సో నేను నవీన్ గురించి ఏం చెప్పాము, అతను రావడం వల్లనే మాకు హెల్ప్ అయింది. సో ఈ 9 crore ఫండింగ్ అనేది అతని వల్లే వచ్చింది. ఓకే, అది మాత్రం నేను ఒప్పుకున్నాను. నేను కాల్లో నాతో మాట్లాడారు. దాని తర్వాత ఇంకో మాట అన్నారు, ఇది నేను వాసు గారికి చెప్తే ఇది బయటకు రానివ్వకూడదు, నవీన్ వాళ్ళు రాలేదు అందరి వాళ్ళు వచ్చినాయి అని చెప్పేసి అన్నారు. అతను ఒక్కటే కాదు, నా ఉద్దేశం కూడా అదే. నా ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు రెండు మార్చొద్దు మాటలు. సరే తమ్ముడు, ఒక విషయం క్లారిటీ ఇస్తాను. అందరికి జనాలు కూడా చూస్తున్నారు కాబట్టి నేను ఒక క్లారిటీ ఇస్తా. ఓకేనా? ఓకే, మీ ఉద్దేశం ప్రకారంగా నవీన్ వచ్చి వీళ్ళ విషయంలో ఫండ్ రైజింగ్ విషయంలో ఆ స్క్రిప్ట్లు చేశాడు, అవన్నీ చేశాడు. ఇప్పుడు వీడియో లైవ్ అన్ని ముందు కూడా చూసుకుంటే తమ్ముడు వినిపిస్తుందా ఇప్పుడు? ఇప్పుడు ఓకే కదా? ఓకే, నవీన్ స్క్రిప్ట్ చేశాడు, బట్ ఏదో విధంగా డబ్బులు వచ్చినాయి. దాని గురించి నేను పెద్ద ఎక్కడ మాట్లాడలేదు కూడా నేను. ఓకేనా? నేను మాట్లాడిందంతా తీసుకున్న అమౌంట్ గురించి అండ్ ఇచ్చిన అమౌంట్ మళ్ళీ బ్యాక్ తీసుకెళ్లిపోయిన అమౌంట్ గురించి అండ్ ప్రీవియస్ స్కామ్స్ గురించి కొన్ని ఏవైతే బయటకు వచ్చి అవి మాట్లాడుతున్నాం మేము. ఓకేనా? సరే, ఇప్పుడు నీ ఉద్దేశం ప్రకారంగా లైవ్ లో పేరెంట్సే చెప్పాలనుకోపోని. ఓకేనా? ఏమని? నవీన్ వల్ల డబ్బులు వచ్చాయి, డబ్బులు తీసుకున్నాడు, కానీ అక్కడ ఎంతో కొంత మాకు బేబీ కోసం అమౌంట్ వచ్చింది. అది నాకు ఆయన ముందుగానే చెప్పారు. అండ్ ఒక లైవ్ లో కూడా మీరు కరెక్ట్ గా చూసారో చూడలేదో ఆయన నాకు ఆ విషయం లైవ్ లో కూడా చెప్పారు. ఆ విషయం నేను లైవ్ లో ఉన్నప్పుడు. ఓకేనా? వాళ్ళ పేరు వాళ్ళ మదర్ కూడా చెప్పారు. ఏమని? మరి మీరు చూసారో చూడలేదు నాకు తెలియదు. 1.5 hour లైవ్ అది. ఓకే, ఇలాగా అమౌంట్ అయితే వచ్చింది కాదని లేదు, కానీ తను చెప్పిన రీజన్స్ తర్వాత అవన్నీ ఫేక్ అని తెలిసి నేను బయట పెట్టాల్సి వచ్చిందని ఫాదర్ చెప్పారు ఆ కాల్లో. ఓకేనా? లైవ్ లో. సో ఓకే, నీ పాయింట్ నాకు అర్థమైంది. ఏంటంటే నవీన్ ఎంత చేసినా మంచిగా నేను ఓన్లీ నేను పూర్తిగా చెప్పలా. చెప్తా. ఇక్కడ క్లారిటీ ఏంటంటే, ఒక్క నిమిషం వాళ్ళ కీస్ ఇచ్చేస్తాను. సో ఒకటి క్లారిటీ. ఓకేనా? నీ క్వశ్చన్ నాకు అర్థమైంది తమ్ముడు. ఏంటంటే వీళ్ళు మంచిగా నాకు చాలా చెప్పారు, నవీన్ గురించి మంచిగా చెప్పారు, చెడ్డగా చెప్పారు, కానీ నాకు కావాల్సిన విధంగా చెడ్డగానే బయటకు చెప్పాను అన్నది పేరెంట్స్ చెప్పారని చెప్పి నువ్వు అంటున్నావు.
ఓకేనా? అంట్లా పేరెంటే చెప్పాడు. పేరెంటే చెప్పారు. సరే పేరెంటే చెప్పారు అనుకుందాం. పోనీ వాళ్ళు నాకు చెప్పింది మంచి నవీన్ గురించి ఆల్రెడీ పబ్లిక్ లో మంచిగా చాలా ఉంది తమ్ముడు. ఓకేనా? మొత్తం అంతా లాస్ట్ 4 years గా మనం చేసిందంతా మంచిగా ఉంది, చెడేం లేదు. ఓకేనా? చెడేం లేదు, మొత్తం మంచిగా ఉంది. వీడియోస్ ప్రకారంగా గానీ పబ్లిసిటీ ప్రకారంగా గానీ మంచిగా ఉంది. చెడుకు జరిగిన దగ్గర చెడే చెప్పాలి. ఓకేనా? మంచి అన్నది ఎక్కడ అంటే ఒకే ఒక దగ్గర మంచి ఏంటంటే వాడు స్కామ్ చేశాడు, డబ్బులు తీసుకున్నాడు, ఓకే ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకెళ్లిపోయాడు. బై లక్ ఆ స్క్రిప్ట్ క్లిక్ అయ్యి వీళ్ళకి అమౌంట్ వచ్చింది. కాదని నేను చెప్పలా, ఇప్పటికీ నేను ఒప్పుకుంటున్నా. ఓకేనా? పేరెంట్ కూడా ఒప్పుకున్నారు ఆ విషయం. ఓకే, ఇప్పుడు లైవ్ లో నీకు అది హ్యాపీగా క్లారిటీగా ఈ క్లారిటీ ఇచ్చాను నీకు ఆ విషయం. సో ఇప్పుడు ఈ విషయం ఓకే, ఆ విషయం నీకు ఆన్సర్ ఇచ్చాను తమ్ముడు. లేదన్న అది కాదు. యాక్చువల్గా పేరెంట్ ఆ రోజు నాతో మాట్లాడింది నవీన్ డిస్కషన్ అంటారు మాకు. సో నార్మల్ గా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు బ్రో మీ ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి ఇది రాంగ్ గా బయటకు తీసుకెళ్తున్నారు అని చెప్పేసి ఎవరు మీరు వాసు అన్న నేనే చెప్పాను. ఎవరైనా అవును. సో రాంగ్ గా బయటకు తీసుకెళ్తున్నారని పేరెంట్ చెప్పాడు నాతో. అంటే ఏమైందన్నా అని నేను అడిగితే యాక్చువల్ గా నేను నవీన్ గురించి కొన్ని ఒక వీడియో చేశాను బ్రో, ఇట్లా దాంట్లో కొంచెం పాజిటివ్ ఉంది అని చెప్పేసి ఆ వీడియో వద్దు అని చెప్పేసి బయటకు వద్దు అని చెప్పేసి మాట్లాడారా అన్నాడు. అది యాక్చువల్ గా ఎందుకు వద్దు అన్నాడు. ఓకే, ఆ విషయం నాకు ఆ వీడియోలు కొన్ని వీడియోలు నేను బయట పెడుతున్నప్పుడు లైవ్ లో వెంకటేష్ గారు నాకు ఫోన్ చేసి అదేంటి సార్ మీరు ఓన్లీ నేను చెప్పినవి ఈ నెగిటివ్ గానే బయట పెడుతున్నారు కానీ కొన్ని విషయాలు మీరు డబ్బుల విషయం గట్ట నేను చెప్పమని చెప్పాను అవి మీరు బయట పెట్టట్లేదు ఏంటి అని నాకు క్వశ్చన్ చేశారు. ఓకేనా? స్టార్టింగ్ లో నేను ఆయనతో మాట అన్నా, అలా కాదండి మనం అలా ప్రతి ప్రూఫ్స్ ఏవైతే మన దగ్గర ఉన్నాయో దాని గురించే మనం మాట్లాడాలి. ప్రూఫ్స్ లేవు, ఎందుకంటే అమౌంట్ విషయం మనం డైరెక్ట్ గా చెప్పేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 50 లక్షలు అంటున్నారు, తర్వాత ఆ పైన కొంత అమౌంట్ వచ్చింది 2 days 3 days అది మీరు లెక్క పెట్టలేదు అంటున్నారు. అలా కాదు, మొత్తం మీరు లెక్క పెట్టండి. లెక్క పెట్టిన తర్వాత మొత్తం అమౌంట్ నాకు చెప్పిన తర్వాత అప్పుడు మనం ఇన్ డీటెయిల్ గా వాళ్ళకి క్లారిటీ ఇద్దాం జనాలకి అని చెప్పి ఆయనకు కూడా చెప్పా. ఆయన ఓకే చేశారు ఆ తర్వాత. ఓకేనా? మీకు ఏదైతే చెప్పారో ఆ టైంలో నాకు అదే విధంగా క్వశ్చన్ చేశారు ఆయన. అదేంటి మీరు నేను చెప్పాను కొన్ని విషయాలు అది మీరు అది పబ్లిక్ లో చెప్పట్లేదు, మీరు వేరే విషయాలు చెప్తున్నారని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. అది మెయిన్ అమౌంట్ గురించి. నీ వాయిస్ రావట్లేదు తమ్ముడు, నీ వాయిస్ రావట్లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఈ కాల్లో నేను ఈ క్వశ్చన్ రేస్ చేసేంత వరకు మీ దగ్గర నుండి నా క్వశ్చన్ కి ఎక్కడ ఆన్సర్ కూడా రాలేదు. ఎందుకు రాలేదన్న ఏది ఇప్పుడు మీరు ఏదైతే ఆన్సర్ ఇచ్చారో పేరెంట్ మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాడు, మీరు నన్ను రాంగ్ గా బయటకు పోర్ట్రే అవుతుంది, మీరు ఎందుకు ఆ క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వలేదు అని చెప్పేసి ఉంది. బట్ ఇప్పటి వరకు ఆ క్వశ్చన్స్ మీరు ఎక్కడ ఆన్సర్ ఇవ్వలేదు. నేను అడిగేంత వరకు ఎందుకు నా క్వశ్చన్ ఆన్సర్ రాలేదు? నాకు ఇప్పటికీ నీ క్వశ్చన్ అర్థం కాల. ఇప్పుడు పేరెంట్ అన్నాడు అన్నాను కదన్నా, అంటే నన్ను ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్స్ మీరు బయటకు తీసుకెళ్ళకపోతే రాంగ్ గా పోర్ట్రే అవుతున్నా. హలో, ఓకే. బట్ అంటే ఇన్ని రోజులకి అంటే నాతో మాట్లాడ ఆల్మోస్ట్ 16 days అయింది కాల్. 16 days అయినా సరే ఈ 16 days లో ఏ రోజు కూడా పేరెంట్ గురించి ఎందుకు బయటకు రివీల్ చేయలేదు ఏది కూడా దాని గురించి. అంటే ఇప్పుడు నేను మాట్లాడే ప్రతిదీ కూడా నెగిటివ్ గానే పోర్ట్రే అవుతుంది. ఎవరి గురించి నెగిటివ్ గా పోర్ట్రే అవుతుందని ఇక్కడ పేరెంట్ గురించి మీరు చెప్పినవన్నీ ఇంతకు ముందు ఎందుకు చెప్పలేదు అడుగుతున్నారు ఇతను. అంటే ఇప్పుడు నేను క్వశ్చన్ చేసేదాకా మీ అంతా మీరు ఎందుకు చెప్పలేదు? పేరెంట్ నెగిటివ్ అవుతున్నాడని మీకు ఆల్రెడీ చెప్పాడు పేరెంటే, బట్ ఎందుకు ఆ క్వశ్చన్ రేస్ చేయలేదు మీరు ఇప్పుడు వరకు ఎక్కడ? కాల్ చేస్తున్నావు, ప్లీజ్ హోల్డ్ ఆన్ ఫర్ సమ్ టైం. ఓకేనా? కాల్ చేయొద్దు, ఒక్క నిమిషం. ఓకే, లోక్ ఇది వాయిస్ ఆఫ్ రిక్వెస్ట్ పెట్టాడు. ఓకే సరే, ఇంతవరకు మేము ఎందుకు చెప్పలేదని క్వశ్చన్ చేస్తున్నాం అదే కదా? ఓకే, ఇల్తమస్ బి ఆన్ కాల్ కొంతసేపు మనం ముగ్గురు మాట్లాడదాం. తనేం మాట్లాడు, జస్ట్ పర్లేదు తీసేయండి అన్న, ముగ్గురు మాట్లాడదాం, ఏముంది ఇబ్బంది ఏమో. వెంట మీరు మాట్లాడండి, పర్లేదు అన్న, లైవ్ లో ఉండి కూడా వినొచ్చు, తీసేయండి. అందుకే ఇప్పుడు లైవ్ లో ఉంటున్నా కదా, మాట్లాడు. మీట్ లోకి వెళ్ళా నేను వచ్చి ఎందుకు అవసరం? ఏం లేదు, నార్మల్ గా మాట్లాడండి. మాట్లాడు జస్ట్ అన్న. ఒక్కసారి నేను మీకు ఫస్ట్ లోనే అడిగాను, మనం ముగ్గురం కాల్ తీసుకుందాం అన్న అడిగాను, అవునా? సరే ఇల్తమస్, నేను ఒక 2 minutes టైం ఇయ్యు. ఏం మాట్లాడు, మ్యూట్ లో ఉంటాను, మాట్లాడుకోండి మీరు మాట్లాడుకోండి. ఇప్పుడు లైవ్ లోకి వచ్చి అలా కదా ఒక మాట, ఇప్పుడు ఆర్గ్యుమెంట్ కాదు, చిన్న మాట. లైవ్ పరంగా అందరూ వింటూ ఉంటారు, దాంట్లో ఏముంది, నేను హోల్డ్ లో ఉంటాను, మాట్లాడు. మీ పాయింట్ ఏదైనా ఉంటే క్లారిటీగా చెప్పండి. ఇప్పుడు నేను చెప్పేదేనండి, ఇప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు అన్న. మీరు నాకు తెలీదు, ఇందాక మీ వీడియో చూసాను అందుకే. లేదు ఒక నిమిషం సంతోష్, ఒక నిమిషం నేను చెప్పేది విని సంతోష్, ఒకసారి నేను చెప్పేది మన ఇద్దరు మాట్లాడుకుందాం, ముగ్గురు మాట్లాడుకుందాం.
ఓకే ఇల్తమస్ నేను ఏముంది ఇప్పుడు నేను లైవ్ లో ఉంటే నీకేం విషయం మీరెవరో నాకు తెలియదు అన్న, నువ్వు నాకు తెలియదు. ఇందాక నువ్వు వీడియో పెట్టావు కదా, దాని కింద కామెంట్ పెట్టాను కదా. ఒక్క నిమిషం ఇందాకలా నువ్వు కామెంట్ పెట్టావా? ఇందాకలా ఒక వీడియో నన్ను ట్యాగ్ చేస్తూ పెడితే దాంట్లో నేను రిప్లై ఇచ్చాను. నీకు అర్థమైందా? నువ్వు చూసావో లేదో? వాసు నాకు అన్యాయం చేశాడు అని అన్నాడు. ఏం అన్యాయం చేశాడని నువ్వు క్లారిటీ చెప్పాలి కదా. చెప్పేదేనండి. అందుకే ఇప్పుడు లైవ్ లో ఉంటా నేనుంటే నీకేముంది, 100 మంది ఉంటారు రేపు పొద్దున్న. దాంట్లో చెప్పడానికి ఏముంది ఆన్సర్? చెప్పు. 100 మంది కాదు, 1,00,000 మంది ఉన్నారు. పాయింట్ నువ్వే చెప్పాలి క్లారిటీగా. ఆన్సర్ నువ్వు అడుగుతాను కానీ నేను క్లారిటీ చేశాను. మనోడు మ్యూట్ లో ఉండమన్నాడు, నేను మ్యూట్ లో ఉంటానన్నా. నువ్వు మాట్లాడు, నీ డిస్కషన్ కంటిన్యూ చేయి. ఎవరుంటే నీకేమన్నా. నువ్వు కూడా ఒక్క నిమిషం తమ్ముడు, ఒక్క నిమిషం అందరూ సైలెంట్ గా ఉండండి. ఇల్తమస్ నువ్వు లైవ్ లో ఉండు, పర్వాలేదు. వీడియో కూడా ఆఫ్ చేసి మ్యూట్ లో పెట్టేసే. నువ్వు సంతోష్ ఒకసారి విను, నేను నీతో కూడా చెప్పలేదు ఇంకా నేను. ఓకే, నాకు నీకు కొన్ని క్వశ్చన్స్ అడగాల్సి ఉన్నాయి. అది ఇల్తమస్ యాక్చువల్ గా కొన్ని చూపించాలి మీకు క్వశ్చన్ చేసేటప్పుడు. ఓకే, అందుకే నేను లైవ్ లో తీసుకున్నా. అది మీరు ఆన్సర్ చేయాలి. ఎగ్జాక్ట్లీ ఆన్సర్ చెయ్యాలి ఖచ్చితంగా. అది ఎందుకంటే ఎవరు మనం ఫస్ట్ లో మనం అనుకున్నది లైవ్ లో నుంచి ఎవరు బయటకు వెళ్ళకూడదని మనం డిసైడ్ అయ్యాం. ఓకేనా? లైవ్ లో ఎవరు ఆడకూడదని కూడా ఇప్పుడు మన ముగ్గురుమేనా అని కూడా నేను అడిగా మిమ్మల్ని. అవునా, గుర్తుందా? మీకు మెసేజ్ కూడా పెట్టాను, మన ముగ్గురమే కదా అని నేను అడిగా. వెంకీని కూడా ఎందుకు యాడ్ చేయలేదు? ఇప్పుడు ఇల్తమస్ ఉండే ప్రాబ్లం ఏంటి? వెంకీని కూడా యాడ్ చేస్తానంటే చెయ్యండి, నేను వెంకీని తీసుకొని రమ్మని చెప్పా. వెంకీని కూడా యాడ్ చేయి, దానికి ఏముంది? అవసరం లేదని అనుకుంటే ఇప్పుడు విజయవాడని రిప్రజెంట్ చేస్తుంది నువ్వు ఒక్కడు కాదు కదా. విజయవాడని రిప్రజెంట్ రిప్రజెంట్ చేస్తున్నారు. నేను ఒక మాట ఇప్పుడు ఒక బేబీని కాపాడుతూ పాయింట్ మాట్లాడుతున్నాను. మేమేమి ఆరోగెన్స్ ఏం మాట్లాడలేదు తమ్ముడు. ఆరోగెన్స్ ఏం, మా మాట తీరంతే. ఆరోగెన్స్ కాదు ఇది, ఆరోగెన్స్ కాదు ఇది, మా మాట తీరంతే. ఇటువైపు స్లాంగ్ ఎలాగే ఉంటది, మీ గుంటూరు స్లాంగ్, విజయవాడ స్లాంగ్ ఎలా ఉంటుందో విజయనగరం స్లాంగ్ ఎలాగే ఉంటది. మీకు ఐడియా ఉందో లేదో మా స్లాంగ్ గురించి? మీరు మాట్లాడండి, నేను ఒకటి అడుగుతాను. అడగండి. ఇప్పుడు వాళ్ళని నేను క్వశ్చన్ చేస్తున్నానని మీరు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యారు, అంతేనా? అలాగేం లేదు. నువ్వు అడిగే క్వశ్చన్ కి ఇల్తమస్ ఒక్కటి కూడా ఆన్సర్ చేయడు. ఓకేనా? మాట్లాడలేరా మీరు? ఒక్క నిమిషం తమ్ముడు, నువ్వు మాట్లాడలేవా? ఇల్తమస్ ఒక్క నిమిషం మాట్లాడలేకపోతే మానేట. ఇల్తమస్ ఒక్క నిమిషం నువ్వు మాట్లాడలేనప్పుడు నువ్వు మాట్లాడడం మానే. నీ దగ్గర లైవ్ లోకి రా అయితే. ఒక్క నిమిషం విని తమ్ముడు, అవసరం లేదంటే కాదు, ఏం పర్లేదు. ఇందాక కామెంట్ కామెంట్ లో కూడా అదే పెట్టాను. నువ్వు లైవ్ లోకి రా అని అన్నాను కదా నేను. ఇప్పుడు నీ నెంబర్ కూడా నా దగ్గర లేదు. నీకు ఏదైనా క్వశ్చన్ కావాలంటే డైరెక్ట్ నీ కామెంట్స్ లో నేను పెట్టాను లేదా? లైవ్ లో మాట్లాడుకుందాం. నేను మీకు ఆన్సర్ ఇచ్చా, మీకు ఆన్సర్ ఇవ్వకుండా ఏం లేను. ఇప్పుడు కూడా మా వాసు చెప్తున్నాడు. నేను మ్యూట్ లో ఉంటాను. మీరు ఒక నిమిషం విను, ఇద్దరు వినండి. ఓకే, నీకు ఫస్ట్ ఒక క్లారిటీ ఇచ్చేస్తాను సంతోష్. ఓకే, నువ్వు ఏ క్వశ్చన్స్ అడుగు, ఇల్తమస్ ఒక్కటి కూడా సంబంధం లేదు. ఎందుకంటే నీకు నాకు పేరెంట్ కి జరిగిన సంభాషణ ఇల్తమస్ ఒక్కటి కూడా తెలియదు. నేను ఇల్తమస్ తీసుకోవడానికి కారణం నాకు ఇల్తమస్ కి నీకు అడగాల్సిన క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. ఓకే, అది మీరు ఆన్సర్ చెయ్యాలి ఖచ్చితంగా. ఓకే, సో దాని కూడా ఇల్తమస్ తీసుకున్నాను. మీరు అడిగే క్వశ్చన్స్ కి ఒక నిమిషం, మీరు అడిగే క్వశ్చన్స్ కి నాకు ఇల్తమస్ సపోర్ట్ కావాలని నాకు ఎవరు సపోర్ట్ అవసరంలా. ఎందుకంటే ఇక్కడ మేము జెన్యూన్ గా ఉన్నాం. ఇక్కడ మేము కుక్అప్ స్టోరీస్ ఏం చెయ్యట్లా. ఓకే, వెరీ క్లియర్. అది ఒక నిమిషం నేను చెప్తాను. ఇప్పుడు మీరు అయింది కదా, ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్స్ అడిగేటప్పుడు అన్నని అడగమన్నా, అప్పుడు వరకు పక్కకి వెళ్ళిపోమన్నా. ఓకే ఇల్తమస్, నీకు 2 minutes టైం ఇస్తాను. మళ్ళీ నేను క్యాచ్ చేస్తాను. తను అడిగిన క్వశ్చన్ క్లారిటీ ఉంది. 2 minutes లో నీకు యాడ్ చేస్తాను మళ్ళీ. ఓకేనా? తను అడిగిన క్వశ్చన్స్ అడిగి నీకు 2 minutes లో మళ్ళీ యాడ్ చేస్తాను నేను. ఓకే, యా, గో అహెడ్ తమ్ముడు. అంటే ఒకటి, తన్ని ఏదో మేము సపోర్ట్, నాకు సపోర్ట్ అవసరం లేదు తమ్ముడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇందా మనం మాట్లాడుకున్నది వేరు. నేను ఆల్రెడీ చెప్పా, మన ముగ్గురం మాట్లాడతాం అని కూడా నేను అడిగా. ఎందుకనంటే ఒక్కసారి మనం మాట్లాడేటప్పుడు ఇప్పుడు మీరు విన్నారు, మీరు మాట్లాడితే నేను వినట్లేదు. అసలు అన్నతో నా అంటే ర్యాప్ కూడా లేదు, మెసేజ్ కూడా నేను ఏ రోజు చేయలేదు. నాకు జస్ట్ ఆన్సర్ కావాల్సింది మీ దగ్గర నుండి. ఎందుకంటే నేను మీ ఇద్దరితో మాట్లాడాను. మీ ఇద్దరు నాకు రిషి గురించి ప్రామిస్ చేశాను. నాకు నవీన్ కూడా సంబంధం లేదని చెప్పేది అంట.
ఎందుకంటే తను చేసిన, నేను మీకు ఆల్రెడీ కాల్లో కూడా చెప్పాను, ఏం చెప్పానంటే నవీన్ అనే చేసిన మంచి పనికి డెఫినెట్లీ నేను చాలా ఇక్కడ తీసుకున్నా అని చెప్పేసి కూడా అన్నా, నేను మీతోనే ఓకే. అన్నా నేను. అదే తమ్ముడు, అదే ఇప్పుడు నేను చాలా ఉమ్, క్వశ్చన్స్ నీకు అడుగుతా ఇప్పుడు. ఆ, నీ ఉమ్, నీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పేరెంట్స్ ని ఇంతవరకు నెగిటివ్ జరుగుతుంది కదా, ఈ పాయింట్లు ఎందుకు నేను బయటికి చెప్పలేదని నీ క్వశ్చన్ అది, అవును. అంతేనా? నేను ఈ ఇన్ని రోజులు చెప్పకుండా ఇప్పుడే ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు నేను చెప్పాను ఏం వెంకటేష్ గారు, ఈ విషయం లైవ్ లో ఇంతకుముందు చెప్పలేదా ఎక్కడ? ఏమని చెప్పలేదు. ఎగ్జాక్ట్ గా? ఏమని చెప్పలేదు అంటున్నావు తమ్ముడు నువ్వు పేరెంట్స్ గురించి? హలో. చెప్పు ఇప్పుడు ఏమని చెప్పలేదు అంటున్నావు పేరెంట్స్ గురించి? ఇప్పుడు మీరు అన్నారు కదా పేరెంట్ ఉమ్. అర్థం కాలేదు కదా, ఒకసారి మళ్ళీ చెప్పండి. పేరెంట్ ఏది ఎప్పుడు పేరెంట్స్ అంటే నేను మీకు అంటే ఏమంటాడంటే పేరెంట్ మనోడు పేరెంట్ మీకు మీకు ఆల్రెడీ ఇంటిమేట్ చేశాడు అన్న, నాకు నెగిటివ్ ఇలా అవుతుంది జనాల్లో. నెగిటివ్, మళ్ళీ మీకు అది క్లారిటీ ఇస్తున్నా, నెగిటివ్ నా గురించి బ్యాడ్ గా వెళ్తుందంటే నేను ఒకటే మాట అన్నా, మనం ఎంత చేసినా సరే 50 మందిలో 100 మందిలో 50 మంది మన గురించి నెగిటివ్ గానే మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సోషల్ మీడియా చూడడం మానేయండి, ఓకే? ఉమ్, మనం ఎంత చెప్పినా నెగిటివ్ ఖచ్చితంగా వస్తుంది, అది మనం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను మీకు చెప్పానా లేదండి వెంకటేష్ గారు? చెప్పారు, ఎన్నిసార్లు అదే చెప్పాను ఆ చెప్పారు, విషయం మీకు? అదే నేను లైవ్ చెప్పారు. లో ప్రతిసారి చెప్పాను మీకు, అవును. కమెంట్ మీరు సోషల్ మీడియా మాత్రం చూడొద్దని క్లారిటీగా చెప్పాను మీకు. నెగిటివ్ కమెంట్స్ అనేది ఎలాగనో వస్తుంటాయి మీకు మీ మీద, అంటే అన్లెస్ మనకి అఫీషియల్ స్టేట్మెంట్, అఫీషియల్స్ దగ్గర నుంచి మనకి స్టేట్మెంట్ వచ్చే విధంగా వచ్చే వరకు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. ఆ వచ్చిన తర్వాత కూడా వస్తాయని మీకు చెప్పాను నేను, అవును. ఓకేనా? పట్టించుకోవద్దని చెప్పా, ఓకే? అది మీకు నెగిటివ్ గా ఆయన గురించి పోర్ట్రే అవుతుందంటే మేము పట్టించుకోలేదు తమ్ముడు, ఆయన పట్టించుకోలేదు, నేను పట్టించుకోలేదు, ఓకేనా? వి డోంట్ కేర్ అబౌట్. పట్టించుకున్నప్పుడు ఒక్క నిమిషం, నా సపోర్ట్ ఎందుకు అడిగారు అన్న మీరు? పేరెంట్ నాకు ఎగ్జాక్ట్ గా గుర్చేయండి, నిజంగా చెప్తున్నాను. ఆగస్ట్ 4th నేను అనేది చాలా రోజులైంది, నాకు చాలా ఆడియో మధ్యలో కాల్ చాలా విషయాలు అయ్యి. చెప్పండి, ఆడియో కాల్ గుర్చేయండి. వినండి ఒకసారి, నో ప్రాబ్లం. గుర్తు చేశారు కదా ఆడియో కాల్ మీరు మాట్లాడారు, నన్ను సపోర్ట్ చేయండి డెఫినెట్లీ అంటే ఇది నేను సరే, ముందు నిలబడితే ఏం సపోర్ట్ గురించి అడిగారు నువ్వే చెప్తాను, నువ్వే చెప్పేసి. నేనే చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ టైంలో నేను నవీన్ అమౌంట్ వచ్చేంత వరకు నవీన్ తో పాటు ఉన్నాను. అమౌంట్ వచ్చిన తర్వాత నవీన్ మీద ఇలా అయ్యిందని చెప్పేసి ఇలా అయ్యింది. దాని తర్వాత నాకు వాసుదేవ్ గారు సపోర్ట్ ఉన్నారు. వాసుదేవ్ గారి గురించి ఇప్పుడు నేను జనాలకు ముందుకు తీసుకురావాలి అని అంటే నా ఇంజక్షన్ కి ఎఫెక్ట్ అయ్యిద్ది అన్నారా లేదు? ఈ మాట ఇంజక్షన్ కి ఎఫెక్ట్ అయ్యిద్ది, మీరు సపోర్ట్ చేస్తానంటే ఇప్పుడు విజయవాడలో నేను చెప్తా, మాకు ఒక అసోసియేషన్ ఉంది 150 దాకా ఉన్నా అంటే మీ అందరు నాకు సపోర్ట్ చేస్తా అంటే వాసుదేవరావు గురించి నేను ముందు చెప్తాను అని చెప్పేసి అన్నారా? ఏముందని చెప్పడానికి, ముందు నుంచి అన్న ఆడియో చెప్తుంటే కాల్ ఉంది, కొత్తగా ఏం లేదు. చెప్పండి. వాసు అన్న మీరు ఆడియో కాల్ విన్నారన్నారు, దాంట్లో పేరెంట్ అన్న ఓడి ఉంటది, మీరు వినండి. ఎందుకంటే సరే మీరు సరే తమ్ముడు, నువ్వు చెప్పింది కరెక్టే. సరే కాదు వింటా వింటా. పేరెంట్ డెఫినెట్లీ ఆ రోజు నన్ను అడిగాడు ఏమని? మీరు సపోర్ట్ చేస్తానంటే వాసు అన్న గురించి డెఫినెట్లీ నేను చెప్తాను మీడియా ముందుకు వచ్చి, కానీ తర్వాత మాకు ఎఫెక్ట్ అయితే మా బాబుకి ఇంజక్షన్ అవ్వకపోతే మాకు ఆ క్వశ్చన్ ఉంది అని చెప్పి మీరు సపోర్ట్ చేస్తారా, మేము ముందుకు వస్తామా? ఏముందని సార్ చెప్పడానికి? వాసుదేవరావు గురించి ఏముందని చెప్తానని చెప్పండి ఒకసారి, గుర్చేయండి నాకు. మళ్ళీ ఏముందని చెప్తాను? ఏదో చెప్ప ఉంటారు కదా, ఏది అని మీకు చెప్పకుండా ఉంటారు కదా కాల్లో, చెప్పండి. అవునండి, ఇప్పుడు మర్చిపోయేంత కాదు కదా, మీరు మర్చిపోయేంత పిల్లరా మీరు? ఇప్పుడు మీరు చెప్పండి బ్రదర్. గంటలు మాట్లాడడం కానీ ఏది కూడా గుర్తు లేదండి. గుర్తుంటే మీరు ఎందుకు మాట్లాడడం చెప్పండి అన్న. అదే మీరు రికార్డ్ చేశారు అంటే ఒకసారి మాకు వినిపించండి అన్న, అది ఏం మాట్లాడడం అన్నది. నేను కాదండి, మీరు రికార్డ్ చేశా అన్నారు కదా, మీరు ఒకసారి వినండి. మళ్ళీ మేము రికార్డ్ చేసింది 47 minutes, అది కూడా మీకు చెప్పి రికార్డ్ చేసాము. సరే ఏదైనా అన్న, మీరు ఫుల్ ఆడియో విన్నారో లేదో నాకు తెలియదు అన్న. 3 గంటల 40 నిమిషాలు కాల్ జరిగింది. ఇందులో నవీన్ తప్పు చేశాడు అని చెప్పేసి పేరెంట్ యాక్సెప్ట్ చేశాడు, మనీ తప్పు చేశాడు అన్నాడు, పేరెంట్ తప్పు చేశారని కూడా పేరెంట్ యాక్సెప్ట్ చేశారు, మీరు తప్పు చేశారు అని చెప్పేసి పేరెంట్ యాక్సెప్ట్ చేశారు. సో అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు తప్పు చేశారు అని చెప్పేసి ఆ కాల్లో ఉంది. కావాలంటే నేను మీకు ఆడియో సెండ్ చేస్తాను. 3 గంటల మీరు నవీన్ తప్పు చేశాడని ప్రూఫ్స్ నేనే బయట పెట్టా, ఓకే? మనీ తప్పు చేశాడని ప్రూఫ్ నేనే బయట పెట్టా. వెంకటేష్ గారు ఒక విషయంలో ఆయన కొంచెం సెల్ఫిష్ గా ఆలోచించారన్న విషయం నేను కూడా లైవ్ లో ఒకసారి విని తమ్ముడు పూర్తిగా చెప్పండి, ఓకేనా? విన్నారని చెప్పి నేను కూడా లైవ్ లో ఆయనతో మాట్లాడినప్పుడు చాలా మందికి అది పోర్ట్రే అయింది అలా, ఓకే? నేను తప్పు చేశానని చెప్పి ఏ ఒక్కడైనా ప్రూఫ్ తీసుకుని వచ్చి ఇలాగ వెంకటేష్ గారు లిటిల్ కృష్ణ బేబీ విషయంలో గానీ నేను తప్పు చేశానని చెప్పి, లేదా మా బ్యాచ్ ఎవరైనా తప్పు చేశారని చెప్పి ఎవరైనా ఒక చిన్న ప్రూఫ్ తీసుకొచ్చి బయట పెడితే తమ్ముడు ఆన్ స్పాట్ నేను ఏ బేబీకైనా ఫ్రీగా ఇంజెక్షన్ చేయిస్తాను. ఓకే, ఇప్పుడు మీ దగ్గర 3 గంటల 40 నిమిషాలు ఆడియో కాల్ ఉందా? అది వదిలేసే తమ్ముడు, ప్రూఫ్ అంటూ అంటున్నావు కదా, ప్రూఫ్ అంటూ అంటున్నావు కదా, నువ్వు లైవ్ లో ఉన్నావు కదా. అవును, ఇప్పుడు పేరెంట్ ఆడియో ఉంటే సరిపోతుందా మీకు?
ఏంటండి పేరెంట్ మాట్లాడింది అంటే మమ్మల్ని ఇలా మ్యానిపులేట్ చేశారు అని ఉంటే మళ్ళీ టాపిక్ మారుస్తున్నావు నువ్వు. ఓకేనా, నువ్వు ఇప్పుడేమన్నావు వాసు తప్పు చేశారు అంటున్నావు, ఇప్పుడేమంటున్నావు మమ్మల్ని మ్యానిపులేట్ చేశారు అంటున్నావు. అవును, పేరెంట్ అన్నది మ్యానిపులేట్ చేశారు అని చెప్పేసి అన్నారు. అంటే వాసు గారు ఏం చేశారో చెప్తాను అంటున్నావు, మ్యానిపులేట్ అంటున్నావు. టూ డిఫరెంట్ చెప్తున్నావు నువ్వు. ఇప్పుడు ఇదిగోండి, పేరెంట్ మాట్లాడింది ఫస్ట్ లో నవీన్ సపోర్ట్ చేశారు అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత ఇష్యూ అయింది, నవీన్ తప్పు అన్నాడు, మనీని తప్పు అన్నాడు, మిమ్మల్ని తప్పు అన్నాడు, వాళ్ళ పేరెంట్స్ కూడా తప్పు అన్నారు. ఈ మధ్యలో ఏ విషయంలో తప్పని మీకు చెప్తా ఉంటారు కదా, ఏ విషయంలో మిమ్మల్ని చెప్పారు చెప్పొచ్చు కదా బయట కదా, ఎందుకు చెప్పట్లేదు? ఇదిగోండి చెప్తాను, చెప్పేదాకా ఆగండి. పేరెంట్ మీరు మ్యానిపులేట్ చేసి ఇప్పుడు పేరెంట్ మామూలుగా బెంగళూరు నెక్స్ట్ డే రావాల్సిన బెంగళూరు మీరు ముందే తీసుకెళ్లిపోయారు, ముందు డేనే మీరే చేస్తారు, ముందే తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లిన తర్వాత అక్కడ పేరెంట్ కూర్చోబెట్టి మీరు ఏం అడుగుతున్నారో వాళ్ళు ఏం ఆన్సర్ చేస్తున్నారో కూడా వాళ్ళకి అసలు ఆ మైండ్ లో కూడా లేదన్న, ఓపెన్ గా చెప్తున్నారు. అంటే ఆ టైంలో మా సిచ్యువేషన్ ఎలా ఉందో మాకు తెలియదు. మేము అక్కడ కూర్చున్నాం, ఆయన ఏదో అడిగారు, మేము ఆయన అడిగిన క్వశ్చన్స్ కి మాత్రం ఆన్సర్ చేసాము అని చెప్పేసి అన్నారు. ఎగ్జాక్ట్లీ లైక్ అంటే ప్రతి పాయింట్ కూడా వాళ్ళకి ఏదైతే కావాలో అదే అడిగారు, మమ్మల్ని మ్యానిపులేట్ చేశారు. ఆ టైంలో మాకు ఒక 5 days గడిచేంత వరకు కూడా అక్కడ ఏం జరుగుతుంది మాకు అర్థం కాలేదు అని చెప్పేసి అన్నాడు పేరెంట్. సార్ అది అప్పుడు మీరు అన్నట్టే మా ఫ్రెండ్స్ కాల్ చేసి నీ గురించి ఇలాగ అవుతుంది, నువ్వు ఇలా మాట్లాడడం వల్ల నీ వల్ల నెగిటివ్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. నేను ఒప్పుకున్నాను, నేను కూడా మీకు అదే చెప్పాను. ఓకే, సో అప్పుడు మైండ్ సెట్ కూడా అలానే ఉంది. జనాలు ఇలా మాట్లాడుతున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఇలా మాట్లాడుతున్నారు, ఏమని విజయనగరం పీపుల్ అందరూ వాళ్ళు కావాలనే చేస్తున్నారు, నవీన్ రామ్ సింగ్ ని వీళ్ళని అందరూ కావాలనే చేస్తున్నారు. లోకేష్ నీ కమెంట్స్ చూస్తున్నాను, మనోడు చెప్పింది మనం ఏదో తప్పు చేసామని కాదు, మనం వెంకటేష్ గారిని మ్యానిపులేట్ చేసామని చెప్తున్నారంట. ఒకసారి విను, ఆయన మాటలోనే విందాం. ఓకేనా, ఐ మీన్ ఫాస్ట్ గా మన డెసిషన్ తీసుకుందాం. ఓకే, సో ఇది August 4th, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. August 4th అంటే ఎన్ని డేస్ అయింది? అప్పటికి మన ఇష్యూ జరిగి ఒక 2-3 days మాత్రమే అయింది. అప్పుడు నా గురించి ఎంత నెగిటివ్ ఉందో అందరికీ తెలుసు. ఓకే, నవీన్ గురించి ఎంత పాజిటివ్ ఉందో కూడా అందరికీ తెలుసు. అతను ఆ 2 వీడియోస్ కూడా పెట్టాడు అప్పటికి, అంతా పేరెంటే చేశారని. ఓకే, సో నా మైండ్ సెట్ అప్పుడు అలానే ఉంది. సో వాసుదేవరావు గారు నవీన్ గురించి ఎక్కువ చెప్తున్నారు, నా గురించి చెప్పలేదు, అమౌంట్ గురించి క్లారిటీ ఇవ్వలేదు. నేను అతనితో కూడా అదే చెప్పాను, స్టార్టింగ్ నుంచి అదే చెప్తాను. సో అప్పుడు నా మైండ్ సెట్ ఎలా ఉందో నేను మీతో అలానే మాట్లాడాను, ఇప్పటికీ ఒప్పుకుంటాను, నేను అప్పుడు అలానే మాట్లాడాను. మైండ్ సెట్ ఎలా ఉందా కదన్నా, ఆ రోజు యాక్చువల్లీ మీరు మాట్లాడిన వర్షన్ వేరు, ఈ రోజు మీరు మాట్లాడుతున్న వర్షన్ వేరు. అది మీకు సరే తమ్ముడు, నీ దగ్గర కొన్ని రికార్డింగ్స్ ఉన్నాయన్నావు కదా, వినిపిస్తే సరిపోద్దా అని అన్నావు కదా, అది ఆయన ఏం మాట్లాడారో లైవ్ లో పబ్లిక్ గా పెట్టారు. ఇదిగో మీరేమన్నారు, 3 గంటల 40 నిమిషాలు నువ్వు కాల్ మాట్లాడు, ప్రతి ఒక్కటి కూడా నేను విన్నాను అన్నారు. వీళ్ళేమో 47 నిమిషాలే రికార్డ్ చేసాం అన్నారు. ఇప్పుడు ఏది నిజం రెండింటిలో? సరే తమ్ముడు, ఒక విషయం చెప్తాను విను. తమ్ముడు ఒక విషయం చెప్తాను విను. నేను వినాల్సిన రికార్డింగ్ నేను విన్నా, ఓకేనా? నాకు ఆ క్లారిటీ ఉంది, నేను విన్న దాని మీద నాకు క్లారిటీ ఉంది. అన్న కొంచెం విని ఎప్పుడు కూడా జడ్జ్ చేయకూడదు అన్న. 3 గంటల 40 నిమిషాలు వినండి, విన్న తర్వాత ఓకే పేరెంట్ ఎలా మాట్లాడాడు, నేను ఎలా క్వశ్చన్స్ అడిగాను, క్వశ్చన్స్ కాదు నేను ఎలా మాట్లాడాను, నేను ఈవెన్ అన్న 4 గంటలు మాట్లాడితే నేను ఎవరికైనా ఫేవర్ గా మాట్లాడాను అంటే నాకు ఇక్కడ ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగిన నా ఉద్దేశం ఒకటే, ఓకేనా? నాకు ఇక్కడ స్కామ్ జరిగింది, ఆ స్కామ్ ని పబ్లిక్ లో పెట్టాలి, ఇది ఒకటే నా డెసిషన్. నాదే కాదు, మా స్కామ్ అన్న, ఇది స్కామేనా? నార్మల్ గా ఓపెన్ గా మాట్లాడుతున్నాను కాదా? పబ్లిక్ అమౌంట్ తీసుకున్నారని చెప్పేసి అన్నారు. పేరెంట్ నాతో మొన్న పర్సనల్ అమౌంట్ తీసుకున్నారు, పబ్లిక్ ఇచ్చిన ప్రతి ఒక్కరు. అది స్టార్టింగ్ 30 lakhs గురించి చెప్పారు నీకు? అది కాదు, అడగండి ఒకసారి. నేను అదే చెప్పాను, నా దగ్గర 30 + 15 అది తీసుకున్నారు, అది నా అమౌంట్, అదే చెప్తున్నాను ఇప్పుడు కూడా. తర్వాతే వచ్చాయి ప్రూఫ్స్ అన్ని, తర్వాతనే వచ్చాయి. ఒక్క నిమిషం, అంతవరకు ఆ క్రౌడ్ ఫండింగ్ అమౌంట్ కాదు. ఇది మీరు ఎక్కడ చెప్పారు? చెప్పలేదా సరిగా? ఒకసారి నా పాత లైవ్స్ లో కూడా ఒక్కోసారి క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పారు, ఇది లాస్ట్ పేరెంట్స్ వచ్చాను క్లారిటీగా విషయం అడిగి అదే చెప్పారు నాకు. 50 లక్షలు స్కామ్ చేశారని చెప్పేసి మీరు అన్నారు. 50 లక్షలు పేరెంట్ ఉద్దేశం అంటే యాక్సెప్ట్ చేశారు, స్కామ్ అవ్వదు. అది కాదు, ఎందుకు నేను చెప్తా, నువ్వు చెప్తున్నావు తమ్ముడు, ఎందుకు అవ్వదని నువ్వు చెప్తున్నావు, ఎందుకు అయ్యిందో నేను చెప్తా కదా. చెప్పండి, ఓకేనా? ఏం కొంతమంది ఇచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ వెనక్కి తీసుకెళ్ళిపోతుంది, స్కామ్ కదా, వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎంతమంది ఇచ్చారు అలాగా? ఎంతమంది? అది 10,000 అవని అది వెనక్కి తీసుకెళ్ళిపోయిన స్కామ్ కదా. ఇప్పుడు లెక్క ఉందా? ఎంత లక్షల్లో ఉందో మాకు తెలుసు, ఎన్ని లక్షల్లో ఉందో మాకు తెలుసు. ఓకేనా? 50 లక్షలు లెక్క ఉందా, ఇంకా ఎక్కువ ఉందా? చాలా ఎక్కువ ఉంది. మీకు తెలిసింది 50 లక్షల వరకు నేను చెప్పా, చాలా ఎక్కువ ఉంది.
మరి అది బయట పెట్టేస్తే అయిపోయింది కదన్నా, ఎందుకు ఇంకా సోషల్ మీడియాలో రచ్చ అని చెప్పి బయట నేను parents ని కూడా బయట అడిగాను. సోషల్ మీడియాలో పెట్టాల్సింది నేను పెట్టేశాను. ఓకేనా, మిగిలింది స్టేట్ ట్యూన్ తమ్ముడు. నీకు వస్తే డీటెయిల్స్ అన్ని వస్తాయి, గౌరవపడకు. ఓకేనా, అందరికి పబ్లిక్ ఎలా వస్తే నీకు కూడా అలాగే వస్తాయి డీటెయిల్స్. ఇప్పుడు ఓకే, Okay. నాకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నాకు క్లారిటీ ఇవ్వు తమ్ముడు. నాకు ఒక క్వశ్చన్ ఉంది నీకు. నేను ఒక క్వశ్చన్, నేను ఒక పేరెంట్ నాకు క్లారిటీ ఇవ్వలేదు. నన్ను దేని సపోర్ట్ గురించి? అడిగారు, ఎందుకు సపోర్ట్ అడిగారు అని చెప్పేసి అడిగాను నేను. మీరు అందరూ నేను అదే సపోర్ట్ చెప్తున్నా చేస్తారంటే కదా, ఇప్పుడు వాసు గారి గురించి నేను ఇదంతా- మాట్లాడతాను ముందుకు వచ్చి అని చెప్పేసి అన్నారు. మాట్లాడడానికి ఏముంది, ఇప్పుడు చెప్తుంది కూడా అదే కదా. ఇప్పుడు నేను క్లారిటీగా అడిగింది ఒకటే. ఇప్పుడు ఏమనేది మీరు ఏమన్నారు, నవీన్ తో కూర్చొని ఎందుకు మాట్లాడలేదు, ఫస్ట్ నవీన్ తో కూర్చొని ఎందుకు మాట్లాడలేదు, అది ఎందుకు అవ్వలేదు అంటే వాసుదేవరావు గారు సజెస్ట్ చేశారు, మేము బెంగళూరు వచ్చేసాం, ఆ తర్వాత అవ్వలేదు, అదే చెప్పాను, అంతేనా? అవును. ఓకే, ఆ తర్వాత దీనికి సొల్యూషన్ ఏంటని అడిగారు. ఓకే, సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు వాసుదేవరావు గారు, నవీన్, నేను ముగ్గురం కూర్చొని ఎవరో పెద్దతన దగ్గర మొత్తం డిస్కస్ చేసుకుంటే అవ్వచ్చు అని చెప్పాను, అంతేనా? దాని గురించి సపోర్ట్ అడిగాను, ఇంకా దేని గురించి అడిగాను? ఇంకో విషయం అడుగుతా నేను. స్కామర్ కాదని నేను చెప్తా. స్కామర్ కాదని చెప్తా. ఒక్క నిమిషం తమ్ముడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కూడా ఎంత జెన్యూన్ గా ఉన్నావు అన్నది నాకు తెలియాలి. నువ్వు అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలంటే నువ్వు ఎంత జెన్యూన్ గా ఉన్నా ఫస్ట్ నాకు తెలియాలి కదా. నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయి. ఓకేనా? ఒక్క నిమిషం, పేరెంట్ నాది క్లారిటీ ఇవ్వనివ్వండి, మీరు ఆన్సర్ అడగండి, నేను చెప్తాను. చెప్తాను, ఇంకేం చెప్పండి, చెప్తున్నా, ఏం అదే అవసరం కదా. లేదు. అదే అడిగాను కదా. ఇప్పుడు ఈ ముగ్గురిని ఒక దగ్గర పెట్టి ఒక పెద్ద మనిషిని దగ్గర చేయడానికి మీరు చేయాల్సింది చేయండి, అతని మీద ప్రెజర్ తీసుకురండి, వాసుదేవరావు గారు ఒప్పుకుంటారు అని చెప్పేసి అన్నాను. ఇంకేమన్నాను? ఏం ఒప్పుకుంటారు అన్న, ఇలా చేశాను నేను, నెగిటివ్ దీనికి రావడానికి, ఈ డిస్కషన్ కి రావడానికి, డిస్కషన్ రావడానికి ముగ్గురిని ఓకే, కలిపి డిస్కషన్ సరే తమ్ముడు, నువ్వు చెప్పిన ప్రకారంగా ఒక్క నిమిషం నీ పాయింట్ అర్థం. నువ్వు చెప్పిన ప్రకారంగా తండ్రి క్లారిటీ ఒక్క ఇవ్వట్లేదు, నిమిషం అది తమ్ముడు, గోల్డ్. ఒక్క నిమిషం. నేను ఏం చెప్పినా మీరు క్లారిటీ ఇవ్వట్లేదు, నాకు ఇంకేం చెప్పడం రిలీజ్ చేయండి అంతే, ఇంకేం మీరు ఎక్కువ సమాధానం చెప్పదు. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఆయన చెప్పాలి, ఒకసారి విను తమ్ముడు, నువ్వు కూడా చెప్పాల్సింది ఉంది, విను ఒకసారి. ఇలానే ఆయన మాట్లాడారు. ఒక్కరే కాదు, నువ్వు కూడా చెప్పాల్సింది ఉంది, ఒకసారి విను. ఓకేనా? ఇప్పుడు ఆయన ఏదైతే చెప్పారో అంటున్నావో, నీ దగ్గర లైవ్ వీడియో రికార్డింగ్ ఉందన్నావు కాబట్టి అది నువ్వు నాకు పంపిస్తావో లేకపోతే నువ్వు పబ్లిక్ లో పెడతావో ఇస్తారు. ఓకేనా? ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఓకే, నువ్వు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దానికి ఆన్సర్ చేయ ఒకసారి. నవీన్ రామ్ సింగ్ స్కామ్ చేశాడా లేదని నువ్వు నాకు అడిగావు కదా. నాకు ఒక్కటి చెప్పు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే వెంకటేష్ గారు మీకు నవీన్ ఎవరి గురించి అన్నది మీకు చెప్పలేదు. ఓకేనా? ఏంటి ఈ 9.5 CR నుంచి 11.5 CR ఇంక్రీజ్ చేస్తుంది. ఓకేనా? స్టార్టింగ్ లో చెప్పలేదు. ఓకే, ఇక్కడ నాకు కొన్ని ఆన్సర్స్ యాక్చువల్ గా మనోడి దగ్గర ఉన్నాయి. మనోడు ఇప్పుడు లైవ్ లో తీసుకుంటున్నా ఈ క్వశ్చన్స్ వరకు, తర్వాత మళ్ళీ మనోడు వెళ్ళిపోతాడు. ఓకే, వెయిట్ ఎ మినిట్. నేను చెప్పేది కూడా వినవానండి కొంచెం. వింటారులేండి, పర్లేదు. ఓకేనా? ఖచ్చితంగా వింటారు, అందులో లేదు. వెళ్తాం యాడ్ చేశాను, వెళ్తాం. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అడుగుతా. జస్ట్ లిసన్. ఓకేనా? నువ్వు కూడా విను ఒకసారి, తర్వాత మనం క్వశ్చన్ చేయొచ్చు మళ్ళీ. సరే తమ్ముడు, ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్పు. ఇప్పుడు వెంకటేష్ గారికి నవీన్ చెప్పింది ఏంటంటే 9.5 to 11.5 ఇంక్రీజ్ చేస్తానని చెప్పాడు. ఓకేనా? ఎందుకు? ఇంపాక్ట్ గురులో మూవ్మెంట్ ఉంది, సర్ప్రైజ్ అని చెప్పాడు. తర్వాత అందరికీ వచ్చి వీడియో చెప్పాడు, నేను రిషి కుమార్ కోసం ఇంక్రీజ్ చేస్తానని చెప్పాడు. ఓకేనా? సరే, అంటే ఇంపాక్ట్ గురు వాళ్ళతో మేము మాట్లాడాం. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఈ ఇన్ఫాక్ట్ పేరెంట్స్ ఒప్పుకుంటే అవతల పక్క వాళ్ళు ఎలిజిబుల్ అయితే మేము ట్రాన్స్ఫర్ చేస్తామని ఒప్పుకున్నారు. వెల్ అండ్ గుడ్. ఆ స్క్రీన్ షాట్ కూడా నా దగ్గర ఉంది. ఓకేనా? బట్ ఇప్పుడు నాకు వెళ్ళొద్దని చెప్పారు. ఓకేనా? ఇప్పుడు చెప్తాముడు, ఇప్పుడు రిషికి ఇంపాక్ట్ గురువుల అకౌంట్ ఉందా? రిషికి ఇంపాక్ట్ గురు మిలాప్ ఉంది. మరి ఇంపాక్ట్ గురించి మిలాప్కి వెళ్ళగలుగుతుంది అమౌంట్ అన్నా? ఇప్పుడు ఇంపాక్ట్ గురు అంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు, అది నో ప్రాబ్లం. ఇదిగోండి, ఇప్పుడు యాక్చువల్ గా అక్కడ నార్మల్ గా మిలాప్ అనేది ఉంది. మిలాప్ అనేది ట్రస్టెడ్ అకౌంట్ గా మేము యూజ్ చేస్తా ఉన్నాం. ట్రస్టెడ్ అకౌంట్ యూజ్ చేస్తాం. మిలాప్ కూడా పర్సనల్ అకౌంట్ వస్తుంది అని విన్నాను, అది ఎంతవరకు నిజం? వస్తుంది, ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. అది కూడా వస్తుంది కదా, పర్సనల్ అకౌంట్ తీసుకోవచ్చు. మిలాపే కదన్నా, ఇంపాక్ట్ గురు కూడా పేరెంట్ కి రిసీవ్ చేసుకోవచ్చు అమౌంట్. ఇది క్లారిటీ అందరికి తెలిసిన విషయం. మిలాప్ లో నుంచి తీసుకోవచ్చా? ఇంపాక్ట్ గురువులో తీసుకోవచ్చు, రెండిట్లో. ఇంపాక్ట్ గురువు నుంచి అకౌంట్ వచ్చేస్తుందా? పేరెంట్ అకౌంట్ మాత్రమే. అది కూడా ఏంటంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో పేరెంట్ రిసీవ్ చేసుకోవచ్చు మనీ. ఆ పేరెంట్ ఎంత వరకు ఎంత అంతనేం తెలియదు నాకు, బట్ పేరెంట్ అయితే అది రిసీవ్ చేసుకోవచ్చు. అది అందరికి తెలిసినంత వరకు, ఇంపాక్ట్ గురుతో ఇప్పటి వరకు మాట్లాడినంత వరకు వాళ్ళు బిల్లు చేసి బిల్ కూడాను వాళ్ళకి ఈమెయిల్ చేయాలి. ఇప్పుడు నేను పలానా వాళ్ళ దగ్గర ఏదైనా కొంటున్నానంటే
వాళ్ళు ఈమెయిల్ చేయాలి. ఇంపాక్ట్ గురు వాళ్ళకి ఈమెయిల్ కానీ వీళ్ళు కానీ వాళ్ళకి ఈమెయిల్ చేసి ఆ బిల్ ఇన్వాయిస్ నేను సబ్మిట్ చేస్తేనే నాకు అమౌంట్ వస్తుంది. నాకు ఇప్పుడు వరకు తెలిసిందంటే వాళ్ళు చెప్పింది కూడా అంతే. ఇంకేమి వేరే రీజన్ తో ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ కి మాకు అదే చెప్పారు. మనకి వేరే విధంగా వెళ్తుంది. ఒక్క నిమిషం నేను అడిగే ఒకటే క్వశ్చన్. ఆ నవీన్ రామ్ సింగ్ వాళ్ళ 11.5 CR కి ఇంక్రీజ్ చేసినప్పుడు ఈ 9.5 CR ఆ టైంలో మనవాడి దగ్గర ఇంపాక్ట్ గురు అకౌంట్ ఉందా లేదా? ఇంపాక్ట్ గురు లేదు. లేదు, మిలాప్ ఉంది. తెలుసుకోకుండా అంత రెస్పాన్సిబిలిటీగా అందరూ ఇంక్రీజ్ చేయడం ఏంటి అమౌంట్? ఇర్రెస్పాన్సిబిలిటీ ఎందుకు అవుతుంది అన్నది? ఓకే ఎందుకు అవ్వదు అంటావు? ఓకే ఓకే తమ్ముడు, నువ్వు రెస్పాన్సిబుల్ గా ఉన్నావా ఫండ్స్ గురించి? నువ్వు రెస్పాన్సిబుల్ గా ఉన్నావు ఫండ్స్ గురించి? ఇప్పుడు నువ్వును మీ ఫ్రెండ్ ఇంకొక నవీన్ రామ్ సింగ్ అమౌంట్ ఇచ్చారు కదా ఫండ్స్ గురించి? డెఫినెట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ రూపీ కూడా మేము నోట్ చేసి పెట్టాం. ఈ స్టిల్ ఈ రోజుకి వెళ్ళి నోట్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్స్ ఏముందన్న, ఇప్పుడు ఆఫ్లైన్ క్యాష్ బ్యాంక్ అకౌంట్స్ ఉండదు. దానికి ప్రూఫ్ ప్రతి ఒక్కటి కూడా ఈచ్ అండ్ సింగిల్ రూపీ క్రౌడ్ ఫండింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత రూపాయలు ఎన్ని వచ్చింది, 2 రూపాయలు ఎన్ని వచ్చి ఇక్కడ కూడా మేము అకౌంట్ ఉందా తమ్ముడు? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అయితే అడుగుతా, ఆన్సర్ చేయ. ఒకసారి ఒక వీడియో చూపిస్తా. ఆ వీడియో ఒకసారి ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడదాం దాని గురించి. అది కాదు, ఇది. ఈ వీడియో మీకు బాగా తెలుసు కదా? అవును. ఓకేనా? ఈ 25 lakhs రిషి అమౌంట్ ఆర్యన్స్ కి ఇచ్చారా? అవును, ఇచ్చారు. వెరీ గుడ్. ఓకే, ఈ అమౌంట్ ఇచ్చారు కదా తమ్ముడు వాళ్ళకి? ఎవరెవరు ఇచ్చారు? అక్కడ ఎవరెవరు ఉన్నారు వీడియోలో? పేరెంట్స్, నేను, వాళ్ళ పేరెంట్స్, నవీన్, అందరూ ఉన్నారు. అందరూ ఉన్నారు కదా? సో మీరు అంతా ఇప్పుడు రిషి వాళ్ళ పేరెంట్స్ నమ్మించి ఒప్పించి మీకు మేము హెల్ప్ చేస్తామని చెప్పి మీరు వాళ్ళకి అమౌంట్ ఇచ్చారు కదా? నమ్మించి కాదన్న, అదే కాదు, వాళ్ళ కోసం నుంచుందే మేము. వాళ్ళ కోసం ఎవరు రాని సిచ్యువేషన్ లో మేము వెళ్ళిపోయి నుంచున్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ రూపీ కూడా కలెక్ట్ చేసాం. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ముందుకు వచ్చి కలెక్ట్ చేసాము. కానీ ఏంటంటే ఇది మీకు తెలుసో లేదో, నేను మీకు ఆల్రెడీ కాల్లో కూడా చెప్పాను, బట్ లైవ్ లో కూడా ఒకసారి చెప్తున్నాను. మేము హాస్పిటల్కి వెళ్ళాం, రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బాబు హెల్త్ కండిషన్ చాలా బాగుంది. కానీ ఏంటంటే బాబుకు మూమెంట్స్ పడిపోయింది. మూమెంట్స్ మాత్రమే లేవు, ఎందుకంటే 5 years వరకు నార్మల్ గా మూమెంట్స్ అనేవి లేవు. 16 CR ఇంజక్షన్ అనేది వర్కౌట్ అవ్వదు అని చెప్పేసారు డాక్టర్ డైరెక్ట్ గా మాకు. ఇప్పుడు 1.5 CR ఇంజక్షన్ కి మీరు మామూలుగా ఇంకా లేదు అనుకుంటే 1.5 CR కి వెళ్ళిపోవచ్చు అండి, దానికి నో ప్రాబ్లం అన్న తర్వాత నేను డైరెక్ట్ అక్కడ నుండి వచ్చిన తర్వాత వీడియో చేద్దాము ఏమనే 16 CR ఇంజక్షన్ బాబుకు వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి. కానీ ఏంటంటే మాకు డాక్టర్ ఏం చెప్పారంటే 3 to 4 months మెడిసిన్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఆ మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మేము క్రౌడ్ ఫండింగ్ చేయాలి. ఇప్పుడు ఆ క్రౌడ్ ఫండింగ్ చేసి ఈ ప్రాసెస్ లో మినిమం గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ లో సో ఆ బాబుకి ఇలా తిరుగుతా ఉన్నారు. ఆ టైంకి మాకు తెలుసు వాళ్ళ గురించి. సరే ఇలా అమౌంట్ ఇద్దాము, ఒక బాబుకే ఇస్తే ఆ బాబుకి ఇంజక్షన్ అయిపోయింది అని చెప్పేసి ఆ బాబుకి మేము 25 lakhs అనేది డొనేట్ చేసాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ అవును, ఈ బాబుకి వచ్చిన డబ్బులు ఆ బాబుకి డొనేట్ చేశారు. ఒక మాట అంటే అకౌంట్ రూపంలో చిన్న మాట నాకు ఇక్కడ డౌట్ ఉండిపోయింది చిన్నదే. అంటే ఈ బాబుకి వచ్చిన డబ్బులు 25 lakhs వేరే SMA కిడ్ కి మీరు ఇచ్చారు. ఓకే, ఈ బాబుకి ట్రీట్మెంట్ కి ఇంకా టైం ఉంది అనే గ్యాప్ లో మనం తర్వాత మళ్ళీ క్రౌడ్ ఫండింగ్ చేసి ఈ బాబుకి ఇవ్వచ్చు అనే ఉద్దేశం మీద ఆ బాబుకి ఇచ్చారు, అంతేనా? చెప్పేదేనండి. దీనికి యాక్చువల్ క్లారిటీ ఏంటంటే నేను సగంలోనే మీరు మాట్లాడేశారు. ఆ బాబుకి ఎందుకు ఇచ్చాము అని అంటే, ఇప్పుడు మేము ఇచ్చాము అని అంటే డెఫినెట్లీ మమ్మల్ని పీపుల్ ట్రస్ట్ చేస్తారు. ఎందుకనంటే ఇప్పుడు 4 నెలల తర్వాత ఫండింగ్ ఆపేసి 4 నెలల తర్వాత మనం వెళ్ళి వీడియో కట్టి మేము చేస్తాము ఫండింగ్ అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు జనాలు. ఎందుకంటే అప్పుడు చేశారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు, ఏదో అయ్యింది అది ఇది అని చెప్పేది. కానీ ఇప్పుడు మేము చేసిన దాని వల్ల ఏంటంటే ఈవెన్ మమ్మల్ని నమ్ముతారు జనాలు. ఎందుకనంటే ఇప్పుడు 4 నెలల తర్వాత 5 నెలల తర్వాత మేము వెళ్ళి సపోర్ట్ అడిగినా సరే ప్రతి ఒక్కరు చేస్తారు. ఫోటోగ్రాఫరా? ఓకే, చెప్పండి. ఇప్పుడు ప్రతి ఒక్క రూపాయి కూడా ఏంటంటే ఆ బాబుకి ఇచ్చాము అని అంటే ఎలా ఉంటదంటే ఈ ప్రాణాలు అంటే ఈ పేరెంట్స్ ముందుకు వచ్చారని చెప్పేసి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది జనాల్లో ఉంటది. ఎందుకంటే ఏ పేరెంట్ కూడా 25 లక్షలు ఇస్తామని అంటే యాక్సెప్ట్ చేయరు, బట్ వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఓకే, నా క్వశ్చన్ ఒకటి రీజన్ చెప్పా. ఓకే, నేను నమ్మే మాకు జెన్యూన్ గా అనిపించింది. ఓకే, రీజన్ చెప్పా బాగా. అమౌంట్ ఇచ్చారా? జెన్యూన్ ఇచ్చారు కదా?
అలా కదా అలా కదా. మీరు ఉన్నప్పుడు జెన్యున్ గా ఇచ్చారు, మీరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తీసుకున్నాడేమో. వద్దు వెళ్తే మనకు అది అనవసరం అని. నాకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దాని మీద క్లారిటీ అడుగుతా. ఓకేనా? 25 లక్షలు మీరు ఇవ్వడం మీ సైడ్ నుంచి ఇచ్చారు, అది ఓకేనా? వాళ్ళకి పేరెంట్కి వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు ఆ బాబుకి ఇంజెక్షన్ అయిపోయిందా? అయిపోయింది. ఎందుకంటే మీరు అమౌంట్ చాలా రెస్పాన్సిబుల్ కదా క్రౌడ్ ఫండింగ్ లో. ఇప్పుడు నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి తమ్ముడు. అక్కడ ఎంత అయింది తమ్ముడు ఇంజెక్షన్ కాస్ట్ అక్కడ? నేను అడగలేదన్నా. మరి రెస్పాన్సిబుల్ ఉన్నప్పుడు మరి అడగకుండా ఎలా ఉంటావు? మరి ఇక్కడ ఎవరో బేబీకి వచ్చిన ఫండ్ గురించే నువ్వు ఇంత రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతున్నావు. అని అంటున్నావు కదా. ఒక మాట ఎవరో బేబీకి వచ్చిందే నువ్వు ఇలాగ అడుగుతున్నావు కదా. మరి నువ్వు ఇచ్చిన బేబీకి వేరే బేబీ దగ్గర నుంచి బాధ్యతగా తీసుకున్న ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ లెక్క చెప్పాలి కదా. క్రౌడ్ ఫండింగ్ వాళ్ళకి ఇచ్చావు, చెప్పాలి కదా. ఎంత కాస్ట్ అయిందో. ఓకే, నేను అడుగుతున్నా క్లారిటీ, సింపుల్ క్వశ్చన్. నువ్వు క్రౌడ్ ఫండింగ్, వాళ్ళకి వచ్చిన క్రౌడ్ ఫండింగ్ పేరెంట్స్ ని మీరు అందరూ ఒప్పించి, ఇన్ఫ్లుయెన్స్ అందరూ ఒప్పించి వాళ్ళకి ఇప్పించారు, ఎందుకంటే అది హెల్ప్ అవుతుందని చెప్పి. వెల్ అండ్ గుడ్, ఇచ్చి బాగానే ఉంది. అది ఇచ్చిన తర్వాత మీరు మధ్యలో ఈ అంత రెస్పాన్సిబిలిటీగా లేకపోవడం ఏంటి అన్నది నా క్వశ్చన్ ఇక్కడ. అంటే మీరు రెస్పాన్సిబిలిటీ లేకపోవడం అని ఎందుకు అనుకోవాలి? ఇంజెక్షన్ ఎంత ఖర్చు అయింది మీకు తెలియకపోవడం ఏంటి? మీరు ఇచ్చారు కదా అమౌంట్. ఇప్పుడు ఒకటే, ఇప్పుడు ఏంటంటే మాకు ఈ అమౌంట్ వచ్చింది రిషి దగ్గర, అంటే ఇప్పుడు నవీన్ ఈ బాబుకి పేరెంట్ గురించి ఏదైతే ఉందో కృష్ణ కలెక్ట్ చేసిన అమౌంట్, సో దాని తర్వాత వస్తుంది అని చెప్పేసి నవీన్ మాట చెప్పారు మాకు. ఏమని, ఇప్పుడు మీకు ఏదైతే 11.5 టైమ్స్ ముందు 2 days ముందే మాకు చెప్పారు, ఇప్పుడు ఇది సిచ్యువేషన్ అని. ఎవరు ఆనంద్ కూడా చెప్పాడు. అంటే ఆనంద్ అంటే రిషి వాళ్ళ నాన్న. రిషి వాళ్ళ నాన్నకి నాకు చెప్పారు కాన్ఫరెన్స్ లో పెట్టేసి, బ్రో ఇది సిచ్యువేషన్. అప్పుడు మా దగ్గర ఇంపాక్ట్ గురు లేదని. ఏది నవీన్ కి బ్రో ఇంపాక్ట్ గురు క్రియేట్ చేసుకుంటే ఇంపాక్ట్ గురు రాదా తమ్ముడు? ఫస్ట్ మీరు చెప్పారా చెప్పలేదా? నా క్వశ్చన్ ఇదిగోండి, ఇంపాక్ట్ గురు కాదు, మేము ఫస్ట్ నుండి మిలాప్ యూజ్ చేస్తున్నాం నవీన్ తెలుసు. ఇప్పుడు వాళ్ళది మిలాప్ కి మార్చలేరు కదా, మాది ఇంపాక్ట్ గురుకి మార్చలేరు కదా. బట్ ఏంటంటే క్రియేట్ చేసుకోవచ్చు కదా తమ్ముడు. ఫస్ట్ ఆ క్వశ్చన్ అడిగారా లేదా? నేను ఒకటే ఎస్ఆర్ నో, ఆ క్వశ్చన్ నవీన్ మీరు అడిగారా లేదా? ఎస్ఆర్ నో కదా, క్లియర్ అంటే క్లారిటీ ఉండాలి. ఎస్ఆర్ నో అని చెప్పే దాంట్లో ఎవరికి కావాల్సిన వాళ్ళు ఆన్సర్ తీసుకుంటారు కానీ ఎస్ అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? తర్వాత క్రియేట్ చేసుకోవచ్చు అన్న మీ ఉద్దేశం? అంతే, అదే అన్న. ఇప్పుడు ఏంటంటే వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బాబుకి ఇంజెక్షన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటది. ఆల్రెడీ డిస్కషన్ అయ్యింది, పేరెంట్ కూడా తెలుసు. పేరెంట్ మీరు మాట్లాడారు ఆయనతో, వేరే బాబుకి ఇలా ట్రాన్స్ఫర్ చేయొచ్చానని తెలుసు. మాకు కూడా వేరే వాళ్ళ నుంచి వచ్చింది. ముందు నుంచి చెప్తున్నా, నేనే ఇంపాక్ట్ గురు వాళ్ళతో మాట్లాడాను. నేను నవీన్ ని కాన్ఫరెన్స్ కాల్ లో తీసుకున్నాను. అప్పుడు అతను ఇంపాక్ట్ గురులోనే ఉన్నాడా పేషెంట్ అంటే అవును అని చెప్పాడు అతను. నేను ఇది కూడా చెప్పాను మీకు. అంతేకాదు, ఒక్క నిమిషం, మీరు చెప్పింది క్లారిటీ నాకు చెప్పారు. నేను అడిగిన క్వశ్చన్స్ కి సమ్ రీజన్స్ వేరే విధంగా వస్తున్నాయి. ఒకటి నాకు అర్థమైంది, మీ ఉద్దేశం తర్వాత క్రియేట్ చేసుకుందాం ఉద్దేశం మీద మీరు ఉన్నారు. ఓకే, నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు బాబుకి ఇంజెక్షన్ అవుతుంది అని అంటే డెఫినెట్లీ ఆ మూమెంట్ లో ఎవరు కూడా ఏది ఆలోచించారు, పేరెంట్ కూడా ఆలోచించారు, ఎవరు కూడా. ఇప్పుడు ఆ టైం లో ఇలా అవుతుంది బ్రో, ఈ మూమెంట్ లో ఉంది, ఎక్స్ట్రా అమౌంట్ రిషికి మనం పంపిద్దాం, ఇంజెక్షన్ చేపిద్దాం ఈ వీక్ లో అంటే డెఫినెట్లీ చేపిద్దాం బ్రో అంటాం తప్పితే అంటే పేరెంట్స్ ఆలోచించారు. పేరెంట్స్ ఆలోచించారు, ఎందుకంటే ఒక్క నిమిషం పేరెంట్స్ ఆలోచించారు. ఓకేనా? యాజ్ మనమందరం అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ గా వెళ్ళి మనం సపోర్ట్ చేసినప్పుడు క్రౌడ్ ఫండింగ్ డబ్బులు వస్తున్నప్పుడు మనదంతా రెస్పాన్సిబిలిటీ ఉండాలి అక్కడ. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా మనం నమ్మి ఇచ్చారు కాబట్టి ప్రతి రూపాయికి మనం ఆన్సరబుల్ ఉండాలి. ఎవరు ఉండాలి? ఇన్ఫ్లుయెన్సర్ ఉండాలా? ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు నిన్ను నమ్మి ఇస్తారు. ఒక్క నిమిషం చిన్న మాట, నువ్వే అన్నావు కదా ఇందాక, మమ్మల్ని నమ్మి ఇచ్చారు డబ్బులు 25 లక్షల దాకా మేమే తీసుకెళ్లి ఇచ్చాము నువ్వే అన్నావు కదా. మరి నిన్ను నమ్మే కదా జనాలు డబ్బులు వేస్తానని అంటున్నారు. మరి పేరెంట్ ఎందుకు లాగుతావు? మరి పేరెంట్ లెక్క చెప్పే రెస్పాన్సిబిలిటీ లేదా? పేరెంట్ చెప్తాడు, ముందు నువ్వు లెక్క చెప్పాలి కదా. ఫస్ట్ పేరెంట్ కన్నా చెప్పకముందు ఇన్ఫ్లుయెన్సర్ అన్నాడు. ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నువ్వు నీ ఐడి మమ్మల్ని చూసిస్తున్నారు అని అన్నావు కదా, 3 సార్లు అన్నావు. మమ్మల్ని చూసిస్తున్నా ఇందాక అన్నావు, నేను విన్నాను. 25 lakhs ట్రస్ట్ చేసి ఇచ్చారు. ట్రస్ట్ చేసి ఇచ్చారని అంటే ఎవరిని చేసి ఇచ్చారు? నిన్నే చూసి ఇచ్చారని అంటున్నావు కదా. ఇప్పుడు నిన్ను చూసి ఇచ్చినప్పుడు మరి నీకు అకౌంటబిలిటీ బాధ్యత నీకు ఉంటదా ఉండదా? ఇదిగోండి ఒక్క నిమిషం, నేను దీనికి ఆన్సర్ ఇస్తాను. ఒక్క మాట నేను అడిగిన క్వశ్చన్ క్వశ్చన్ టు క్వశ్చన్ చెప్పి నీకు ఉంటుందా లేదా బాధ్యత? ఇప్పుడు విజయనగరం ఇష్యూ ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక్క మాట వింటాడు, ఎందుకు చిరాకు అయిపోతావు? క్లారిటీకి వెళ్ళచ్చు కదా. ఇప్పుడు ఒక మాట క్వశ్చన్ అడిగినప్పుడు క్లారిటీగా ఒక్క మాట గురు చిన్న మాట
ఇప్పుడు విజయనగరం బేబీ ఇష్యూలో ఇప్పుడు క్రేజీ మనీ గడు అంత తినేశాడు, వీళ్ళ నాన్నగారు ఎంత తినేశారు అని అన్నావు. నెక్స్ట్ నవీన్ రామ్ సింగ్ అంత తినేశాడు అని అంటున్నావు. అన్నిటికీ లెక్కలు చెప్పమంటున్నావు. ఓకే, వెరీ వెల్, అన్నిటికీ చెప్తా. ఇందాక వీడియోలో నువ్వు అన్నావు, నేను విన్నాను. కావాలంటే రివైండ్ చేసుకో ఒకసారి. పోనీ విను, ఒక్కసారి మా ఫర్దర్ లైవ్స్ కూడా నువ్వు చూడలేనట్టున్నావు. అన్ని బ్యాక్ వెళ్ళి మొత్తం చెప్పు. ఇదో మన ఎవరైతే లిటిల్ కృష్ణ ఫాదర్ లైన్ లో ఉన్నారో ఆయన కూడా క్లారిటీగా ప్రతిదీ పాయింట్ టు పాయింట్ వివరించి మరీ చెప్పారు. అన్ని లైవ్స్ లో ఉంటాయి. మా పేజెస్ లోకి నువ్వు వెళ్ళి వివరించి, వాసు గారి పేజ్ లో గానీ నా పేజ్ లో గానీ ఒక మాట విను వాయిస్ ఆఫ్ విజయనగరం పేజ్ లో గానీ. అదే అందుకే అది వినకుండా ఇప్పుడు ఆన్సరబుల్ అని అన్నప్పుడు, ఇప్పుడు నేను నమ్మి 25 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు కూడా అకౌంటబిలిటీ ఎవరు లేరు. అకౌంటబిలిటీ వాళ్ళ అకౌంట్ లో ఎంత ఉందో నీకు తెలుసా? అసలు ఎంత ఉందో తెలుసా? సంబంధం లేదు. ఎందుకు లేదు అంటావు? ఇప్పుడు వాళ్ళ గురించి ఇప్పుడు ఒక బేబీ నువ్వు అడిగావు. రాష్ట్రంలో ఆ ఒక్క బేబీ, రాష్ట్రంలో ఒక మాట రాష్ట్రంలో ఒక్క విజయవాడ ఎస్ఎంఏ బేబీ ఒకటే ఉన్నారా? ఆంధ్ర తెలంగాణలో ఎంతమంది ఎస్ఎంఏ బేబీస్ ఉన్నారు? అందరికీ చేయించాలనేదే తపన మాది. మా విజయవాడ బేబీలో బతికించాలంటే ఇప్పుడు అందరికీ చేయించాలి. మేమేం చేసామో నువ్వు మా పేరుకి వెళ్ళి ఫాలో అయితే నీకు తెలుసు. మొన్న మేము నువ్వు వచ్చావా? కనీసం లైవ్ లోకైనా వచ్చావా? నువ్వు క్లియర్ గా వినమ్మా, నువ్వు క్లియర్ గా విను. మేమేం చేస్తున్నావు ప్రతిదీ నేను ఆర్గ్యుమెంట్ చేయట్లేదు. పేరేంటో నాకు తెలియదు కానీ మేమైతే ఆర్గ్యుమెంట్ చేయట్లేదు. మేము క్లారిటీగా చెప్తున్నాము. మేము ఎప్పుడు ఆర్గ్యూ చేయము, క్లారిటీగానే చెప్తున్నాం. పాయింట్ టు పాయింట్ చెప్తాం. తమ్ముడు తను అడిగిన క్లారిటీ ఒకటే. 25 లక్షలు మీరు వాళ్ళకి ఇచ్చారు. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా, జనాలకు తెలియాలి కాబట్టి నీకు కూడా చెప్తున్నా. నువ్వు ఆన్సర్ చేసిన తర్వాత ఎవరు మాట్లాడరు, నువ్వు ఆన్సర్ చెప్పినంత వరకు. ఓకే, ఒకటి 25 లక్షలు నువ్వు పేరెంట్స్ కి ఇచ్చాను అన్నావు. ఆ పేరెంట్స్ ద్వారా వాళ్ళకి ఇప్పించారు. ఆ జెన్యూన్ నువ్వే చెప్తున్నావు, మేము నమ్ముతున్నాం. దీనికి పేరెంట్ నుండి పేరెంట్ గా డైవర్ట్ అయింది కానీ అయింది కదా. ఓకే, మధ్యలో మీరు ఉన్నారు తమ్ముడు, వీడియోస్ లో ఉన్నాయి అన్ని. మధ్యలో మీరు ఉన్నారు, మీ ద్వారా వెళ్ళింది అదంతా ఓకే. ఓకేనా? ఇప్పుడు నేను అడిగింది ఒకటే, ఆ అమౌంట్ అక్కడికి వెళ్ళింది కాబట్టి అక్కడ ఇంజెక్షన్ అయిపోయిందా బేబీకి అని అడిగిన అయిపోయిందని చెప్పావు. ఎంత అయింది ఇంజెక్షన్ కాస్ట్ అని నేను అడుగుతున్నా నీకు. నేను అడగలేదు. నువ్వు 25 లక్షలు ఇచ్చినప్పుడు లేదా అది అక్కడ ఇంజెక్షన్ కాస్ట్ ఎంత ఇంజెక్షన్ కాస్ట్ ఎంత అయింది అన్నది నీకు రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా? ఎందుకంటే క్రౌడ్ ఫండింగ్ వాళ్ళకి తీసుకెళ్లి ఇచ్చారు కదా, మీరు వేరే వాళ్ళది మీరు ఇచ్చారు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా మీకు రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా? నేను అడుగుతా. అడగడం కాదు, ఇప్పుడు అడగడం ఏంటి? ముందు అడగాలి కదా. చెప్పేది ఎప్పుడు అడిగితే ఏముందన్నా? ఎప్పుడు అడిగినా ఇప్పుడు ఆన్సర్ చేయాలి. ఎవరు ఆన్సర్ చేస్తే చాలా మటుకు ఫ్రాడ్ జరిగాయి. మనం ఆన్సర్ చేయకుండానే ఇన్ఫ్లుయెన్సర్లు అనేవాళ్ళు మనం ఉన్నాం కదా, మనం చూసి అంటున్నాం కదా. చెప్పని లైవ్ లో యూజ్ లేదు. మాట్లాడతాం మేము ఆఫ్లైన్ లో మాట్లాడతాం, ఓన్లీ లైవ్ లోనే మాట్లాడతాం. చెప్పకముందు నీకు చూపిస్తున్నా తమ్ముడు. ఓకేనా? సో నీకు తెలియదు అంటున్నావు కదా ఎంత అయిందో ఖర్చు అని. యాక్చువల్ గా వాళ్ళకి అయిన ఖర్చు $125,000. అది హాస్పిటల్ ఇచ్చిన బిల్ కాస్ట్, ఆ ఇంజెక్షన్ కాస్ట్. అంటే ఎంత? అప్పుడు 89 రూపీస్ వాల్యూ ఉంది. అంటే ఆల్మోస్ట్ 1 crore. కన్ఫర్మ్ చేసుకున్నారా మీరు? ఇది వాళ్ళ మిలాప్ అకౌంట్ నుంచి నేను తీసింది. ఇది వాళ్ళ మిలాప్ అకౌంట్ నుంచి. ఒక్క నిమిషం. పేరెంట్ కన్ఫర్మ్ ఎందుకు? మరి మిలాప్ మధ్యలో మాట్లాడతావు అంటే పేరెంట్ అడిగారని అంటావు. ఇప్పుడు పేరెంట్ అకౌంట్ మిలాపే కదా. మనోడికి గురు ఒక మాట గురు, మనోడికి కంటెంట్ లేదు, క్లారిటీగా ఏదో మాట్లాడాలి, టైం ల్యాగ్ చేస్తున్నాడు. ఏదైనా క్వశ్చన్ అడుగు, ఈ టైం ల్యాగింగ్ వద్దు. తెలుసు, ఎందుకంటే వీడియో చూసే ప్రతి అందుకే టైం ల్యాగింగ్ చేయకూడదు, అడగాలి. ఒక్క నిమిషం, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం అది అడగని, తర్వాత మనం ఆబ్వియస్లీ మనం క్వశ్చన్ చేయొచ్చు. నేను ఒకటి క్లారిటీగా నేను తమ్ముడు, నీకు రెస్పాన్సిబిలిటీ లేదని నాకు అర్థమవుతుంది. కానీ ఒకటి, నాకు రెస్పాన్సిబిలిటీ చెక్ చేసి $125,000 వాల్యూ ఇంజెక్షన్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ అని చెప్పి ఇది చూపించే నవీన్ అండ్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఈ క్రౌడ్ ఫండింగ్ చేశారు. మిలాప్ అకౌంట్ లో 50 lakhs వాళ్ళకి వచ్చింది. ఆ 50 lakhs అమౌంట్ కూడా ఒక్క నిమిషం
45,30,000 రూపీస్ వాళ్ళు వాళ్ళ పర్సనల్ అకౌంట్ కి విత్డ్రా చేశారు విత్ స్టేట్మెంట్స్ కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఓకే, ఇంకో విషయం నేను మళ్ళీ అడుగుతున్నా, నీ దగ్గర ఒక్క నిమిషం వెళ్తా, నేను చెప్పేస్తా. నీ దగ్గర ఆ రెస్పాన్సిబిలిటీగా నువ్వు వాళ్ళ దగ్గర నువ్వు చెక్ చేయలేదు అంటున్నావు కదా మమ్మల్ని. ఇప్పుడు అంటే లిటిల్ కృష్ణ మిగిలిన అమౌంట్ ఈ బేబీ కోసం ఇవ్వాలంటున్నావు కదా. ఓకే, మీరు అబ్బాయి పేరు ఏం పేరు? సారీ, మీరు ఇప్పుడు అడిగారు కదా అబ్బాయి పేరు ఏం పేరు? సారీ, నాకు ఈ డిస్కషన్ లో మర్చిపోతున్నా. రిషి అమౌంట్ ఆర్యాన్స్ కి ఇచ్చిన 25 lakhs వాళ్ళకు బేబీ ఇచ్చిన అమౌంట్ ఏదైతే మీరు ఆర్యాన్స్ కి ఇచ్చారో అక్కడ మీకు కనీసం అక్కడ ఎంత ఇంజెక్షన్ కాస్ట్ అయింది? ఇంజెక్షన్ అయిపోయింది కాబట్టి ఎంత కాస్ట్ అయింది? ఇప్పటికి ఇంజెక్షన్ అయిపోయి మోర్ దెన్ 1 month అయింది, మోర్ దెన్ ఆల్మోస్ట్ 2 months అయిపోతుంది. ఎంత అయింది? ఎంత మీరు ఖర్చు పెట్టారు? మీకు ఎంత మిగిలింది? మీ దగ్గర ఎంత ఉన్నాయి? మిగిలిన డబ్బులు ఏమైనా ఉంటే మాకు మళ్ళీ బ్యాక్ ఇవ్వండి, ఎందుకంటే ఇక్కడ ఇంజెక్షన్ మాకు చాలా ఇంపార్టెంట్ అని మీరు అడగలేదని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ విషయంలో. అవునన్నా, ఇప్పుడు ప్రెసెంట్ మాకు నీడ్ లేదు దాని గురించి, ఎందుకంటే ఇప్పుడు బాబుకి ఫండింగ్ కూడా చేయలేదు అప్పటి వరకు. నీడ్ లేదా? మరి నీడ్ లేకుండా మరి ఎలా తమ్ముడు వీడియోలు చేస్తున్నారు? నీడ్ లేకుండా మరి వీడియో ఎలా చేస్తున్నారు మీరు? చాలా మీరెవరు తమ్ముడు అసలు 25 lakhs మీ ఒక బేబీకి వచ్చిన డబ్బులు వేరే బేబీకి ఇవ్వడానికి? పోనీ ఈ బేబీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయిపోతే వేరే బేబీకి ఇవ్వడానికి మీకు అసలు ఏం రైట్ ఉంది? పేరెంట్స్ కి గుడ్డి నమ్మకం పెట్టించి మళ్ళీ ఇప్పుడు ఫేక్ ప్రామిసెస్ తో మీరు ఫేక్ ప్రామిసెస్ తో మళ్ళీ ఇప్పుడు జనాల్ని బ్లేమ్ చేయడానికి వచ్చి 1.5 ఇంజెక్షన్ వాసు నువ్వే దీనికి సమాధానం, వెంకటేష్ నువ్వే సమాధానం అని అంటే ఎలాగా? ఇప్పుడు ఏదైనా సరే మీరు ఒక కంటెంట్ మీద ఉన్నప్పుడు మీ అకౌంట్స్ మీద కూడా మేము రేపు పొద్దున కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మొత్తం నీది, నెక్స్ట్ నవీన్ది, నెక్స్ట్ అబ్బాయి ఎవరు ఇంకొక ప్రాంక్ వీడియోస్ చేస్తున్నారు వాళ్ళ మీద కూడా మేము కంప్లైంట్ చేస్తాం. క్లారిటీ మీరు అందరికీ ఆన్సర్బుల్ చేయాల్సిందే. మీ గురించి వచ్చేస్తుంది మొత్తం అంతా. ఇప్పుడు నేను లెక్కలు చెప్తా, నేను లెక్కలు చెప్తా, ఒక్క నిమిషం. ఓకేనా? ఆర్యాన్స్ బాబుకి ఒక్క నిమిషం. ఆర్యాన్స్ బాబుకి మీరు మాట్లాడుతున్నారు నన్ను ఎందుకన్నా లైవ్ లోకి వెళ్ళడం? మాట్లాడతాం క్లారిటీగానే, తప్పుడుగా మాట్లాడలేదు తమ్ముడు. విజయవాడ అంటే మాకు చాలా హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది. విజయవాడలో చాలా నీతి నిజాయితీగా ఉంటారు. కానీ మరి నువ్వేంటో ఏది మాట్లాడినా సరే ఒక అన్న నేను ఉంటాను, నేను నోరు జారలేదు, నేనే నోరు జారలేదు. నేను విజయవాడ వల్ల నీతి నిజాయితీగా ఉంటారని నన్ను. మరి నువ్వేంటో? నేను నోరు జారలేదు. నువ్వు లైవ్ విను, నువ్వు లైవ్ వినమ్మా, నువ్వు లైవ్ విను. నేను ఎక్కడ నోరు జారలేదు. నేను తమ్ముడు నాకు పూర్తి స్పృహతో మాట్లాడతాను. నేనేం తప్పుగా ఏం మాట్లాడను. కావాలంటే నా లైవ్ విను, పూర్తిగా విను. వాసు అన్న నేను చెప్తాను. మీ ఇద్దరు మాట్లాడుకునే దానికి నేను లైవ్ లో నార్మల్ గా అనవసరం. నన్ను క్వశ్చన్స్ అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. మీరు నేను అడిగా క్వశ్చన్ నీకు నువ్వు ఆన్సర్ చేయతమ్ముడు. నువ్వైతే అమౌంట్ రెస్పాన్సిబిలిటీ నువ్వు వాళ్ళని అడగలేదు అంటున్నావు. చెప్పు. వాయిస్ వస్తుందా? ఇప్పుడు వాయిస్ వస్తుందా? సరే, ఈ లెక్కల నుంచి ఒక లెక్కలు చెప్పేస్తాను నీకు, ఆ తర్వాత నీకు టైం ఇస్తాను. నువ్వు మాట్లాడి హెల్త్ మస్ కూడా మాట్లాడి, నేను కూడా మాట్లాడాను. ఎందుకండి నేను యాక్చువల్ గా మిమ్మల్ని ఫస్ట్ నుండి అడిగింది కూడా రిషి గురించి కానీ అక్కడ జరిగిన దాని గురించి కానీ నేను అడిగా. అవునా? రిషి గురించి, రిషి టాపిక్ గురించి కానీ మన మధ్య జరిగిన కాన్వర్సేషన్ ప్రతిదీ నేను అడుగుతున్నా. వేరే బాబు గురించి జరిగింది పాయింట్ అవుట్ చెప్పేసి, అంటే ఆ పాయింట్ అవుట్ ఎందుకు తీసుకొస్తున్నా నాకు అర్థం కావట్లేదు. బాబు గురించి, ఇప్పుడు ఆర్యన్స్ అనే బాబు గురించి అప్పుడు నువ్వు అమౌంట్ అదేంటి అలాగే తీసుకురాకూడదు. ఒక్క నిమిషం నేను క్లారిటీగా చెప్తాను. నేను చాలా పాయింట్ టు పాయింట్ మాట్లాడతా. ఓకేనా? ఇప్పుడు మీరు ఒక్క నిమిషం మీరు వీడియో పెట్టి డైరెక్ట్ గా అమౌంట్ మిగిలింది మాకు ఇస్తానని చెప్పారు, ఇవ్వనని ఇప్పుడు అంటున్నారు, కలెక్టర్ అంటున్నారు, పోలీస్ అంటున్నారు అని చెప్పి వీడియో పెట్టారు కదా. మరి అలాంటప్పుడు మీరు ఒక 25 లక్షలు తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు, ఈ పేషెంట్ వాళ్ళకి డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు మరి వాళ్ళ దగ్గర ఎంత ఖర్చు అయింది, మీకు ఎంత అమౌంట్ వచ్చింది, మీకు ఎంత మిగిలింది, లాస్ట్ లో ఆ డబ్బులు మాకు ఇవ్వాలి కదా. మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఎందుకంటే అక్కడ నవీన్ ఉన్నాడు మీ ఫేవరెట్ కాబట్టి. అక్కడ నవీన్ మీ ఫేవరెట్ ఉన్నాడు కాబట్టి మీరు అడగట్లేదు క్వశ్చన్స్ అక్కడ. నవీన్ ఫేవరెట్ అండి ఒకళ్ళు. నేను ఆల్రెడీ ఆయన ఎన్ని తిప్పాను అడుగు నవీన్. ఓకే, అది కూడా విన్నా. ఇప్పుడు నవీన్ కి ఫేవర్ గా అనుకుంటే నేను ఆ రోజు చెప్పాను కదా. సరే, నేను లెక్కలు చెప్తా. మీ విషయం లెక్కలు చెప్తా. ఇప్పటి వరకు ఎంతసేపు లైవ్ జరిగినా సరే నేను నవీన్ గురించి ఏదైనా పాయింట్ మాట్లాడావు కదా. ఫేవర్ గానే మాట్లాడావు నవీన్ గురించి నువ్వు. నేను అది కూడా చెప్తా. ఇప్పుడు ఫేవర్ గా మాట్లాడావు లేదో నేను చెప్తా అది కూడా. ఓకేనా? ఒక విషయం ఒకటి తమ్ముడు క్లారిటీగా నేను ఒకటి చెప్తా, లెక్కలు చెప్తా విను. వాళ్ళకి ఆర్యాన్స్ బేరీకి అయితే మీరు 25 లక్షలు ఇచ్చారు. ఓకేనా?
50 లక్షలు సారీ 50 లక్షలు మిలాప్ అకౌంట్ లో వచ్చింది. క్యాష్ రూపంలో ఆవిడ వాళ్ళకి చాలా అమౌంట్ వచ్చింది, ఆ విషయం నాకు తెలుసు. అండ్ ఇంకో ఆడియో వినిపిస్తా ఒకసారి, ఒకసారి నవీన్ మాట్లాడిన ఆడియో వినిపిస్తా ఒకసారి. ఆడియో ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? నవీన్ మాట్లాడిన ఆడియో ఒకటి వినిపిస్తాను ఒకసారి. అది వినిపించే ముందు నాకు ఒకటి చెప్పు తమ్ముడు, అప్పుడు పెట్టుకోకు. అది వినిపించక ముందు నాకు ఒకటి చెప్పు. నవీన్ నీకేం చెప్పాడు? రిషికి సారీ ఆర్యాన్స్ కి గవర్నమెంట్ ఎంత అమౌంట్ ఇచ్చిందని చెప్పాడు? రిషికి ఆర్యాన్స్ కి తెలంగాణ గవర్నమెంట్ ఎంత అమౌంట్ ఇచ్చిందని చెప్పాడు? ఆర్యాన్స్ కి 70+ వచ్చింది గవర్నమెంట్ నుంచి 70+. అచ్చా, మరి ఇప్పుడు ఇందాక లైవ్ లో నేను ఒక ఆడియోలో విన్నాను, నువ్వు మాట్లాడిన మాట అంటే 20 lakhs ఇచ్చాడని చెప్పి 20 lakhs ఇచ్చాడని చెప్పి ఫస్ట్ 25 lakhs అని గవర్నమెంట్ ఇచ్చింది, అది అనౌన్స్మెంట్ చేశారు. దాని తర్వాత ఏమైందనంటే వీళ్ళు ఇప్పుడు ఆ వీడియోలు ఎక్కువ జనాల్లోకి వెళ్ళడం వల్ల గవర్నమెంట్ మళ్ళీ రియాక్ట్ అయ్యి లాస్ట్ మూమెంట్ లో ఇచ్చింది. ఓకే, ఇచ్చారు కదా, వెల్ గుడ్, వెరీ గుడ్, నాకు మంచి ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు 70 lakhs పైన ఇచ్చారు కదా తమ్ముడు, వెరీ గుడ్. అది కూడా నేను నవీన్ రామ్ సింగ్ మాటల్లో కూడా ఒకటి వినిపిస్తాను, ఒకసారి విను. ఓకే, ఆర్యాన్స్ విషయంలో గవర్నమెంట్ 70 లక్షలు ఇచ్చిందా ఇవ్వలేదా? ఇచ్చారు కదా. నేను అడిగా నవీన్ ఏంటంటే ఆర్యాన్స్ విషయం ఎత్తినప్పుడు ఆర్యాన్స్ కి 70 లక్షలు గవర్నమెంట్ ఇచ్చిందా ఇవ్వలేదంటే ఇచ్చారు అని చెప్పి. ఇప్పుడు వెంకటేష్ గారు మీకు ఎంత ఇచ్చారని చెప్పాడండి? ఫస్ట్ 25 అని చెప్పారు, ఆ తర్వాత 20+25 అని చెప్పారు. 45 lakhs ఇచ్చారని చెప్పారు. ఓకే, ఇప్పుడు నేను చెప్తా తమ్ముడు, ఇప్పుడు నేను లెక్కలు చెప్తా విను. 70 lakhs గవర్నమెంట్, 70 lakhs గవర్నమెంట్ ఇచ్చింది. ఒకసారి నేను కంప్లీట్ చేయండి, నేను కంప్లీట్ చేసిన తర్వాత నీకు మొత్తం నీకు టైం ఇచ్చేస్తాను నువ్వు మాట్లాడుకోవడానికి, ఓకేనా? 70 lakhs గవర్నమెంట్ ఇచ్చింది, 70 lakhs పైన గవర్నమెంట్ ఇచ్చింది, 25 lakhs మీరు ఇచ్చారు, 1 crore అయింది. గవర్నమెంట్ ఇక్కడ పబ్లిక్ లో మిలాప్ అకౌంట్, ఓన్లీ మిలాప్ అకౌంట్ నుంచి క్లోజ్ టు 50 lakhs ఉంది, 1 crore 50 lakhs అయింది. వాళ్ళు పర్సనల్ QR కోడ్లు ఇచ్చుకున్నారు, ఫోన్ పేలు చాలా ఇచ్చుకున్నారు, వాళ్ళ వీడియోలో నేను చూసాను. అండ్ క్యాష్ రూపంలో చాలా వచ్చింది, అది దగ్గర 50 lakhs ఉంది, ఆల్మోస్ట్ 2 CR పైన ఉంది వాళ్ళ దగ్గర, ఓకేనా? వాళ్ళకి అయిన ఇంజెక్షన్ కాస్ట్ 1 CR, మిగిలిన 1 CR వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది, ఓకేనా? ఆ అమౌంట్ మీరు ఎంత కష్టపడి ఈ రిషి కోసం కాపాడిన డబ్బులు, ఒక నిమిషం, రిషి కోసం కాపాడిన డబ్బులు 25 లక్షలు సంపాదించిన క్రౌడ్ ఫండింగ్ 25 లక్షలకు ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర 1 crore దాకా మిగిలింది. ఈ రీసెర్చ్ నాకు ఎటువంటి సంబంధం లేదు ఆ కేసులో. అలాంటిది నేను సింపుల్ గా 1 day కూర్చుంటే ఎంత రీసెర్చ్ నాకు వాళ్ళు 2 CR పైన వచ్చిందని తెలిసింది. మీరు ఎందుకు అమౌంట్ అడగలేదు వాళ్ళని బ్యాక్ కి? మీరు ఎందుకు ఆ రీసెర్చ్ చేయలేదు? అంత రెస్పాన్సిబిలిటీకి ఎలా ఉంటారు మీరు? ఇర్రెస్పాన్సిబిలిటీ కాదు అది, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మదర్ ఎవరైతే ఉన్నారో ఆ మదర్ తో మనం లైవ్ తీసుకొని ఇదే క్వశ్చన్స్ మాట్లాడదాం. ఎందుకంటే మీరు బ్యాక్ అండ్ సెర్చ్ చేశారు, అన్న ఒక నిమిషం, బ్యాక్ అండ్ సెర్చ్ చేశారు, ఆ సెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు పేరెంట్ కన్ఫర్మేషన్ నువ్వే చెప్పేస్తావు, బ్యాక్ ఎండ్ ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ తమ్ముడు, నువ్వు తిన్నావో లేదో నాకు తెలీదు, నీ పేరు చెప్పి నవీన్ రామ్ సింగ్ తీసుకెళ్లిపోయాడు. ఒక్క నిమిషం వెళ్తామా, అది కూడా మనకు అనవసరం, ఒక్క నిమిషం. వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నా, తిన్నావో లేదో మాకు తెలియదు అంటున్నాను, అందుకే నీ గురించి అనట్లేదు, నీ పేరు చెప్పాడు పట్టుకెళ్ళిపోయాడు అంటున్నాను. ఒక్క నిమిషం వెళ్తామా. ఎవరు సంతోష్, ఆవిడ వస్తారో రారో మాట్లాడరో నాకు అనవసరం అది, ఓకే? నేను మీకు అడిగే క్వశ్చన్ ఒక్కటే క్లారిటీ, మీరు ఇచ్చిన అమౌంట్, మీరు క్రౌడ్ ఫండింగ్ తెచ్చిన అమౌంట్ మీకు ఎందుకు రెస్పాన్సిబిలిటీ లేదు అన్నది నా క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ చేయడం ఏంటి, ముందెందుకు క్వశ్చన్ చేయలేదు? ఇదిగోండి యాక్చువల్ గా ఏంటంటే దాని గురించి పేరెంట్ మాట్లాడతాడు. ఎందుకనంటే ఇప్పటివరకు ఇంజక్షన్ ప్రాసెస్ లో నేను ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఈవెన్ ఆ పేరెంట్ SMA రిలేటెడ్ గా ఎవరెవరైతే ఉన్నారు సర్కిల్, సంధ్యారాణి మేడం కానీ వేరే ప్రతి ఒక్క పేరెంట్ మాట్లాడారు తీసుకున్నాం. అంటే ఇప్పటివరకు ఓన్లీ ఫండింగ్. సారీ తమ్ముడు, నీ వాయిస్ కట్ అయిపోయింది, మళ్ళీ చెప్తాము. నీ వాయిస్ కట్ అయిపోయింది, చెప్పు. ఎందుకనంటే ఇప్పుడు ఆనంద్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ నుండి ఒక అమౌంట్ మ్యాటర్ మాత్రమే మేము చూసుకున్నాం. అంటే ఎంత వస్తుంది మనకి పక్కన పెడుతున్నామా లేదా, ప్రతి ఒక్క రూపాయి కూడా పేరెంట్ కి హ్యాండ్ ఓవర్ చేస్తాం మేము ఫస్ట్ నుండి. ఏ పేరెంట్ కి? ఆనంద్, రిషి వాళ్ళ పేరెంట్ మీరు హ్యాండ్ ఓవర్ చేశారు, ఓకే, వెరీ గుడ్. సో ఈచ్ అండ్ ఎవరీ సింగిల్ అన్నే కాదు, పేరెంట్ ఈచ్ అండ్ ఎవరీ రూపీ వాళ్ళు లెక్కలు చెప్పారు, నువ్వు చెప్తున్నావు, అర్థమైంది, ఓకే, డన్.
సో ఇప్పుడు ఏంటంటే పేరెంట్ ప్రతి ఒక్క పేరెంట్ తో కూడా ఆనంద్ టచ్ లో ఉన్నాడు. ఏ ఒక్క పేరెంట్ తో కూడా నేను టచ్ లో లేను. ఆనంద్ ఎవరు? రిషి వాళ్ళ నాన్న. ఏ పేరెంట్ తో? ఎవరితోనైనా కానీ. ఇప్పుడు మేబీ ఎలా అంటే సంధ్యారాణి మేడం ఉన్నారు. సంధ్యారాణి మేడం తో కానీ వేరే ఎస్ఎంఏ పిల్లల పేరెంట్స్ తో టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు నువ్వు. ఒక్కటి నేను అడిగిన క్వశ్చన్ ఒకటే, ఆర్యాన్స్ మీరు ఇచ్చిన డబ్బులు అక్కడ క్లారిటీగా మీ రెస్పాన్సిబిలిటీగా ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి మీరు అడగలేదు అన్నది నా క్వశ్చన్. నువ్వు ఇది వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నావు? ఇదిగోండి, ఇప్పుడు మేము ఇంజక్షన్ చేయించే ప్రాసెస్ లో డెఫినెట్లీ మేము అడుగుతాం. ఎందుకంటే ఇప్పుడు మాకు ఇంజక్షన్ మా దగ్గర 20 లక్షలు ఉన్నాయి. 20 లక్షలు పెట్టుకోండి ఏంటి ప్రాసెస్? 20 లక్షలు ఉన్నప్పుడు నీ ఇంజక్షన్ రిషి గురించి ఇంజక్షన్ ప్రాసెస్ గురించి నువ్వు అడగడం ఏంటి? అక్కడ ఆల్రెడీ ఇంజక్షన్ అయిపోయింది వాళ్ళకి. వాళ్ళ అమౌంట్ వాళ్ళ గురించి కదా అడగాలి నువ్వు. నీకు అయింది కదా, ఓకే. రిషి ప్రాసెస్ స్టార్ట్ అవ్వలేదు. అక్కడ ఆర్యాన్స్ బాబుకి ఆల్రెడీ ఇంజక్షన్ అయిపోయింది. నువ్వు అడగాలి కదా, ఇంజక్షన్ అయిపోయింది, మీకు ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది నువ్వు అడగాలి కదా. మీరు అమౌంట్ ఇచ్చారు కదా, అంత బాధ్యతగా వెళ్ళి అడగకపోవడం ఏంటి? ఇక్కడ మేము అసలు ఇక్కడ రిషి పేరు చెప్పి ఇక్కడ ఎవరు అమౌంట్ తీసుకోలే లిటిల్ కృష్ణ విషయంలో. వాళ్ళు నువ్వు ఎంత గట్టి క్వశ్చన్ చేస్తున్నావు కదా. అక్కడ నువ్వు రిషి డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చావు. అక్కడ నువ్వు క్వశ్చన్ చేయకపోవడం ఏంటి? అక్కడ అమౌంట్ అడగకపోవడం ఏంటి రెస్పాన్సిబిలిటీగా? నువ్వు విజయవాడ ప్రజలు మిమ్మల్ని చూసి ఇచ్చారు కదా తమ్ముడు, మరి విజయవాడ ప్రజలకు కూడా మీరు ఆన్సరబుల్ చెయ్యాలి. మేము ఆన్సర్ చేసామన్నా అప్పుడే ప్రతి ఒక్క రూపాయి. ఇప్పుడు చెప్పండి, మాకు తెలియదు కదా, మేము కొత్తగా వచ్చాం కదా, మరి మా కోసం కూడా ఒకసారి చెప్పండి. ఏం ఆన్సర్ చేశారు? విజయవాడ నాది పక్కన గుంటూరే, నాది నేటివ్, నాది గుంటూరు. అందుకే చెప్పు. నువ్వు మాట్లాడు తమ్ముడు. ఇప్పుడు అరే తమ్ముడు ఒక మాట విను. ఓకే తమ్ము విను ఒక మాట. తమ్ము కూడా అనకపోతే నీ పేరేంటో చెప్పు. తమ్ముడు కూడా ఎందుకులే నీకు, కానీ నీ పేరు చెప్పమ్మా. నేను నీ పేరుతో పిలుస్తా. నీ పేరు చెప్పు, నీ పేరుతో పిలుస్తా అంట. సంతోష్. ఇప్పుడు విజయవాడ ప్రజలకు నువ్వు ఆన్సర్ చెయ్యాలి. మేము ఏదో లిటిల్ కృష్ణ ఫండ్స్ విషయంలో అవినీతి జరిగింది, ఇలా జరిగింది అని అంటే వాళ్ళ నాన్నగారు వచ్చి లైవ్ లో కొన్ని 100 సార్లు చెప్పాడు లైవ్ లో. ఇప్పుడు కూడా బాధ్యతగా ఆయన ఉన్నాడు కాబట్టి లైవ్ లోనే చెప్తున్నాడు. ఇప్పుడు కూడా వాళ్ళ బేబీకి ఒక మాట వాళ్ళ బేబీకి ఇంజక్షన్ అయిన తర్వాత ఆయన సార్ నేను హెల్ప్ చేస్తాను అని ఆయన నిజాయితీగా నిలబడ్డాడు కాబట్టి ఈ అర్ధరాత్రి ధైర్యంగా లైవ్ లోకి వచ్చి నిలబడ్డాడు ఆయన. అర్థమైందా? మిగిలిన బేబీస్ పిల్లల తల్లిదండ్రుల గురించి మేము మాట్లాడితే వేరేలాగా ఉంటది. మాట్లాడతాం. ఇప్పుడు చేసావు కదా, దాని గురించి ఇప్పుడు పక్క టాపిక్ టాపిక్ ఒకటి సింపుల్. డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అదే అంటున్నా నేను. సింపుల్ టాపిక్, సింపుల్ క్వశ్చన్, వెరీ సింపుల్ క్వశ్చన్. మీరు ఇచ్చిన అమౌంట్ మీరు రెస్పాన్సిబిలిటీగా అక్కడ అడగకపోవడం ఏంటి? ఇప్పుడు నేను అడిగిన తర్వాత ఇప్పుడు అడుగుతాను అనడం ఏంటి? ప్రజలకి నువ్వు ఆన్సర్ చేయాలి సంతోష్. నేను ఆన్సర్ చేస్తాను ఒకసారి. ఇందాక మీరు పేరెంట్ మీతో మాట్లాడిన తర్వాత నేను క్వశ్చన్ అడిగిన తర్వాత అప్పుడు మీరు అడిగారు. అంటే ఇప్పటి వరకు రివీల్ చేయలేదని మీరు ఆన్సర్ ఇచ్చారు. కొన్ని సిచ్యువేషన్స్ లో కొన్ని అడగరు. అది నార్మల్. చెయ్యాలి తమ్ముడు. ఎలాగ రివీల్ చేయరు? ఇప్పుడు ఈ లిటిల్ కృష్ణ విషయంలో వాళ్ళ ఫాదర్ రివీల్ చేయకపోతే మేము ఆ రోజు దగ్గర ఉండి ఏ సార్ మీ దగ్గరకు వచ్చామో రాలేదా సార్ నిజం చెప్పండి. ఒక విషయం ఇల్తమస్, ఇంకో విషయం కూడా చెప్తాను నేను. ఆయన అమౌంట్ విషయంలో లెక్కలు మేము బయటకు చెప్పినప్పుడు ఎందుకంటే ఆయన ఒకటే అన్నా, మీ దగ్గర ఉన్న ప్రతి రూపాయి ఈవెన్ కాయిన్స్ తో సహా లెక్క పెట్టి చెప్పిన తర్వాత నేను పబ్లిక్ వాళ్ళకి వెళ్ళి మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందని చెప్తానని చెప్పి మేము కూడా లెక్క పెట్టడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లెక్క పెట్టి విత్ కాయిన్స్ కూడా లెక్క పెట్టి 79 lakh సమ్ చేంజ్ ఉందని మాకు చెప్పిన తర్వాత అప్పుడు పబ్లిక్ లోకి వచ్చి మేము చెప్పాం. అంతవరకు మేము చెప్పలే అమౌంట్ గురించి. చెప్తాం చెప్పు. అంటే టాపిక్ డైవర్ట్ చేయకు. నువ్వు చెప్పాల్సింది నాకు ఆన్సర్ ఏంటి? అక్కడ ఆర్యాన్స్ పేరు నుంచి అమౌంట్ గురించి ఎందుకు మీరు జస్టిఫికేషన్ తీసుకోలేదు? ఆర్యాన్స్ గురించి నేను అడగలేదు. ఓపెన్ గా నేను చెప్పేస్తున్నా లైవ్ లో. ఎందుకంటే అంటే అంత రెస్పాన్సిబిలిటీ లేకపోవకుండా ఇప్పుడు మమ్మల్ని అమౌంట్ అడగడం ఏంటి? నువ్వు మిమ్మల్ని నమ్మి మేము అలాగే వాళ్ళ పేరెంట్స్ కాక డబ్బులు ఇప్పుడు మేము ఇస్తానన్నాం. ఓకే ఆగదు, మేము ఇస్తానన్నాం. మేము 3 బేబీస్ కి ఇస్తానన్నాం. ఆ డబ్బులు ఎంత అవుతుందో ఏంటో వచ్చి చూసాక